ఎవరన్నా సాఫ్ట్ కార్నర్ కనబడినప్పుడు అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఈ మనస్తత్వం ఎప్పుడు కూడా డిక్టేటర్షిప్ రూల్స్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కారు కింద తలకాయ పడి తొక్కుతూ ఉన్నప్పుడు నేనైతే 5-6 days నాకు నిద్రపడు. అలాంటిది అది అయినా కూడా ఏం చలనం లేదే. అప్పుడులో హిట్లర్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, లేకపోతే ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, కిమ్ గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఎందుకు నార్మల్ పీపుల్తో ఆయన కంపేర్ చేయరు? సో రజనీకాంత్ గారిని కూడా తిట్టడం, మన అమెరికానే అంటున్నాడు నేను ఆయన పేరు చెప్తేనే యాక్ట్ చేశానని. అలాంటి వ్యక్తిని 2-3 కూర్చోబెట్టి ఆయన మొహం అలా ఉంటుంది, ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి తిట్టించి ఆయన సైకలాజికల్గా లో చేద్దామని ప్లాన్ చేసాడంటే లాస్ట్ 5 years అనేది మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పార్టీ కష్టకాలంలో మీరు ముందుండి చాలా కష్టపడ్డారు. మీకు ఏమనిపించింది? ముఖ్యంగా డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించినాయి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మనకి నిరాదీక్ష చేస్తున్నారు స్టేట్ గురించి. ఆ టైంలో మేమందరం స్టేజ్ మీద పడుకున్నాం రాత్రి. మార్నింగ్ లెగ్సిన వెంటనే అరెస్ట్ చేసేస్తున్నారని అంబులెన్స్ వచ్చారు. అప్పుడు మేము అందరం ర్యాలీ కింద వెళ్ళి సోనియా గాంధీ ఇంటి మీదకి వెళ్ళాం. ఎక్కి సోనియా గాంధీ ఇంటి గోడ ఎక్కుదామని ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇది బాధ ఉంది, వీళ్ళ యాంగ్షియస్నెస్ మనం అర్థం చేసుకోగలం కాబట్టి జైలుకి తీసుకెళ్ళాం. ఇంకో సాయంత్రం పంపించేద్దామని మధ్యాహ్నం భోజనం తెప్పించారు, పోలీసే తెప్పించారు. నేను అనుకునేవాడిని ఓకే డెమోక్రసీ ఇండియాలో బతుకుంది, డెమోక్రసీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చారు ఢిల్లీలో కూడా పోలీసు. తిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసే తీరుని చూశారు. అంటే మీరు నిజంగా అప్పుడు అంత టఫ్ టైం చూశారు కదా, మీకు మళ్ళీ అధికారం వస్తుందని మీరు అప్పుడు అనుకున్నారా? హిట్లర్ అనే వ్యక్తి జనాల్లో సఫికేషన్ తీసుకొచ్చాడు. ఆ సిచ్యువేషన్కి ఎప్పుడైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చావో ఆటోమేటిక్గా నీకు సఫికేషన్ స్టార్ట్ అయిందంటే విక్టరీ వచ్చేస్తుంది, జనాలందరూ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది. అది గ్రహించలేనోడు నువ్వు లీడర్ ఎలా అవుతావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేదు అంటారు ఓటమిని. నువ్వు పొలిటీషియన్లు హింసించావు, పొలిటికల్ గొడవ అనుకున్నావు, డాక్టర్ని హింసించావు, నా మీద మాట్లాడాడు కాబట్టి భయం పెడతావు అనుకున్నావు, కిందనున్న టీచర్లు హింసించావు. ఏముందిలే టీచర్స్ ఎంతమంది ఉంటారు, మహా అయితే 8 లక్షల మందే కదా అని అనుకున్నాడు. సో జనాలు ఏ స్థితికి లాస్ట్కి వచ్చారంటే నా ఇంటికి కూడా ఎప్పుడు వస్తాడే అన్న భయం. అంటే మీ పార్టీలో ఉన్నంతసేపు నాయకులు బాగానే ఉంటున్నారు, కరెక్ట్గా ఆ పార్టీకి వెళ్ళేటప్పటికి ఒక ట్రక్ గాంజాయి దొరికిందిరా వైఎస్ఆర్సీపీ వాడు అంటే తను వెళ్ళి కాపాడండి. అదే ట్రక్ గాంజాయి టీడీపీ వాడు కానీ దొరికితే వాడిని ఇమ్మీడియట్ పార్టీని సస్పెండ్ చేసేస్తాం. మా ఏరియాలో అయితే మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, పోలీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, గాంజాయి విషయంలో పార్టీకి సంబంధం లేదు, ఎవరినన్నా తీసుకుని లోపలేసేసి. అది వైఎస్ఆర్సీపీలో అలా జరగదు. వరంగల్లో దొరికాడు ఒకడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, తన్ని ఇంకా పార్టీలో పెద్ద పొజిషన్ ఇస్తున్నారు. పేరుకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న లోకేష్ గారిదే మొత్తం ప్రధాన భూమిక అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి లోకేష్ అంటే భయం. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల జర్నీని, 50 సంవత్సరాల రాజకీయ ప్రయాణాన్ని, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనే మాట వినింది ఈ నోట్లోంచి. ఎవరైనా బిల్ క్లింటన్ తీసుకొస్తే ఆయన్ని కూర్చోబెట్టి ఏం అడుగుతారండి? ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతారు, లేకపోతే ఇంకోటి అడుగుతారు. కానీ ఆ రోజు ఆయన ఏమన్నాడంటే ఒక గ్లోబల్ స్టేజ్ని ఒక ఫౌండేషన్ లాగా ఎందుకు తయారు చేయకూడదు, ఎంత చిన్నోడా పెద్దోడా అని కాదు, ఆ వ్యక్తి దగ్గర నాలెడ్జ్ ఉంటే చాలు, తను 1 hour అయినా సైలెంట్గా వింటారు. కాల్ ట్యాంపరింగ్ జరిగింది 100%. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో 100% జరిగింది. నీకు ఒక మాట చెప్తానండి, సీఎం స్కెడ్యూల్ ఈరోజు ఏంటి? ఒక బడుగు బలహీన వర్గాలు ఇంట్లోకి వెళ్తున్నారు సార్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు. అప్పుడు సీఎం స్కెడ్యూల్ ఏంటి? 1 hour కదా, మధ్యాహ్నం రావడం, బయటకు ఒకసారి కనబడతారు. వారంలో 2-3 hours నాకు తెలుసు ఆయన వర్కింగ్ అవర్స్. తర్వాత ఎక్కడైనా కనబడేవాడా సీఎం? కార్యకర్తల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత బలం వచ్చిందంటారా, నాయకత్వం వల్ల వచ్చిందంటారా? నేను వైజాగ్ కన్ఫైన్ అయినప్పుడు వైజాగ్లోనే ఇలా ఉంటారేమో అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత కడపలోనే అలాగే ఉన్నారు, అనంతపూర్లో అలాగే ఉన్నారు, వైజాగ్లోనే అలాగే ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అందరూ ఒక ఐడియాలజీతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగానే హిందూగా మారిపోయారు అంటారు. పొలిటికల్ సిస్టమ్ని, పొలిటికల్ స్టేజ్ని ఉపయోగించకూడదు మతాల కోసం, పాలిటిక్స్ కోసం మతాన్ని ఉపయోగించకూడదు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అంచనా ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది? సో సీఎం అవడం అనేది కళ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. సోషల్ మీడియాలో ఏం జరిగినా ఆయన్నే ట్యాగ్ చేస్తూ ఆయన్నే కొన్ని రకాలుగా విమర్శిస్తూ వైసీపీ వారు అనుసరిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఆయన టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు చింతకాయల విజయ్ గారు. మనం ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, టీడీపీ పార్టీ మీద వస్తున్న విమర్శల్ని మనం కూలంకషంగా చర్చిద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుండి, అంటే సహజంగా ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత టైం బౌండ్ ఉంటుంది విమర్శలు చేయడానికైనా లేకపోతే ఏం చేయడానికైనా. కానీ డే 1 నుంచి ఆయన మీపై విమర్శల అస్త్రాన్ని సంధిస్తున్నారు. సో మీరు ఎలా చూస్తున్నారు? అంటే డే 1 నుండి ఆయన మిమ్మల్ని పరిపాలించనివ్వకుండా చేస్తున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన డే 1 నుంచి మీరు తప్పులు చేస్తున్నారు, రెడ్ బుక్ అనే ఒక అంశంతోనో గతంలో ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడని మీరు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనో వాదనలు వస్తున్నాయి. ఎప్పుడైనా రాజకీయాల్లో అండి ముఖ్యంగా టఫ్ స్కిన్ ఉండాలి. ఆ టఫ్ స్కిన్ ఉంటేనే రాజకీయాలకి మనం ముందలుగేయగలం. ఎందుకంటే అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలను కానీ ప్రతి ఒక్కరిని కూడా మెరుగుపరచాలన్నా ఏమైనా చేయాలన్నా పోరాడినప్పుడు ఆ టఫ్ స్కిన్ ఉండాలి. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా కాలేజీలో చదువుకున్నా ఏంటంటే కొంతమంది క్యారెక్టర్స్ కనబడతారు. ఎలా అంటే వాళ్ళు తిడతారు, వాళ్ళని తిట్టినప్పుడు మాత్రం వాళ్ళు భరించలేరు, లేకపోతే ఇంకొన్ని చూసిన జలస్తో ఇయర్స్ తోటి ఇలా ఉంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక టిపికల్ క్యారెక్టర్ ఏంటంటే చాలామంది ఆయన ఎన్నో రకాలుగా పిలుస్తారు, ఆయన క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన బిహేవియరే ఒక రకంగా కనబడుతుంటుంది. దానికి ఏంటంటే ఎవరన్నా సాఫ్ట్ కార్నర్ కనబడినప్పుడు అటాక్ చేయడం మొదలు పెడతాడు. అటాక్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు తను ఎదురు తిరుగుతున్నప్పుడు తను తొక్కేయాలి. ఈ మనస్తత్వం ఎప్పుడు కూడా డిక్టేటర్షిప్ రూల్స్లో ఎక్కువ ఉంటుంది. మనం అప్పుడులో హిట్లర్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, లేకపోతే ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, కిమ్ గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఎందుకు నార్మల్ పీపుల్తో ఆయన కంపేర్ చేయరు? నార్మల్ లీడర్స్తో ఆయన కంపేర్ చేయరు? ఎందుకు వాళ్ళతోనే కంపేర్ చేస్తారు? ఇది నేను చెప్పింది కదా, జనం చెప్పిందే. ఆయనకి రిజల్ట్ 11 వచ్చింది దానివల్లే. కాబట్టి ఆయన ఏంటంటే ఎప్పుడు అటాక్ మోడ్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తుంటాడు. కానీ అది సెల్ఫ్ గోల్ అయ్యి ఆయన కార్నర్ అయిపోయి అత్యంత దారుణమైన డిటీరియేట్ అయిపోయి సిచ్యువేషన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుందంటే ఆయన ఆన్సర్ చెప్పుకోలేక మళ్ళీ ఇంకోళ్ళ చేత విమర్శలు చేసుకుంటారు. అంటే మీరు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే రజనీకాంత్ గారిని కూడా తిట్టడం. ఆయన ఇండియా మొత్తం అంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్డే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. మన అమెరికానే అంటున్నాడు నేను ఆయన పేరు చెప్తేనే యాక్ట్ చేశానని. అలాంటి వ్యక్తిని 2-3 కూర్చోబెట్టి ఆయన మొహం అలా ఉంటుంది, ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి తిట్టించి ఆయన సైకలాజికల్గా లో చేద్దామని ప్లాన్ చేసాడంటే ఆయన గుడ్ గవర్నెన్స్ అన్నా కానీ రాష్ట్రం అభివృద్ధి అన్నా కానీ ఇది ఏమాత్రం పట్టదు. ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు విమర్శించడం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నా గురించి అన్నారు మీరు. ఇప్పుడు ఈ వ్యక్తి కొంచెం కీలకంగా అపోజిషన్లో వ్యవహరించాడు. సో తన మీద కేసులు వేసేస్తే లొంగిపోతాడేమో, మనం లొంగలేదు. అందుకే టఫ్ స్కిన్ అన్నాను. మేము రాజకీయాల్లోకి వచ్చే ముందే మేము ఆలోచించుకునేది ఏంటంటే ఓకే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అవ్వాలి, చెప్పలేము. అది అరెస్ట్ అనేది అవినీతి మీద అరెస్టులు లేవు కదా. మేము గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే రాజ్యాంగాన్ని పాడు చేస్తున్న వ్యక్తి మీద పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మా మీద ఎఫ్ఐఆర్లు వేసాడు తప్ప ఎక్కడన్నా ఒక్క దగ్గరైనా కరప్షన్ ఛార్జెస్ లేవు మాకు. అందుకే మేము గర్వంగా చెప్పుకున్న ఆ మీద 12 ఎఫ్ఐఆర్లు ఉంటే ఉన్నాయి. కానీ ఆ 12 ఎఫ్ఐఆర్లు కూడా సోషల్ మీడియా మీద పోస్టులు అంటాడు. మనకేమో రాజద్రోహం చేసామంటారు, లేకపోతే 505(2) అని ఒక సెక్షన్ ఉంటుంది, అది ఊరికే పెట్టడం. అంటే పోలీస్ సిబ్బందిని ఆ విధంగా ఆలోచించి ఈ విధంగా చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా ఎవరు ఉదాహరణగా తీసుకోకూడదు. అది రాష్ట్రంలో డిస్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. అంటే ఆయన ఒక రకంగా ఇలా దాడి చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా దాడి చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో రోజుకి ఏదో దాడి జరుగుతున్నట్టు ఆయన పోర్ట్రే చేస్తున్నారు. మరి అందులో వాస్తవం ఏంటంటారు? ఎప్పుడైనా టీడీపీ పార్టీలో చూసుకుంటాం, ఎవరైనా విమర్శించినప్పుడు లోకేష్ గారు చూస్తే ప్రతి స్పీచ్లో ఏం చెప్తున్నారు? ఆడవాళ్ళని విమర్శించొద్దు. మొన్న కూడా సినీ ప్రముఖులు కనబడినప్పుడు ఏదైనా వెబ్ సిరీస్లోని ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ ఎవరన్నా చేస్తే ఇమీడియట్గా ఆ సీన్లు తీసేయండి. ఎందుకంటే అంత గౌరవం ఆయన. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన గ్రూమప్ అలా ఉంటుంది, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన పద్ధతులు అలా నేర్పించారు, ఆ ఫ్యామిలీ నుంచి పద్ధతులతో వచ్చిన వ్యక్తి. సో కాబట్టి ఆ మెసేజ్ ఎప్పుడు కూడా, ఐడియాలజీ ఎప్పుడు కూడా పిల్లలకు కూడా చెప్పాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఎవరన్నా ఒక మాట ఇలా పళ్ళు మాట్లాడితే చాలు తనని తీసి సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి కూడా. సో ఈ విధంగా ఏంటంటే లీడర్స్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, ఎవరో కూడా అసభ్యకంగా మాట్లాడొద్దని చెప్పేసి. అలాంటి లీడర్ ఇప్పుడు గత 5 years ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారో ఆ టైంలో ఎవరన్న గురించి అయినా అలా మాట్లాడారు. మొన్న ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా విధంగా మాట్లాడితే వెంటనే వెళ్ళి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అంటే ఆ మెసేజ్ ఏమిస్తున్నారు ప్రజలకి? ఆయన అసభ్యకరంగా ఒక ఎమ్మెల్యేని తిట్టినా పర్లేదు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వెళ్తున్నాడు. అంటే ఫ్యామిలీని తిట్టారు,
నేను మళ్ళీ గుర్తు చేయవలసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలాంటి చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక అది అన్నాను, అటాక్ మోడ్ అన్నాను. ఎప్పుడు కూడా టీడీపీ నుంచి ఎప్పుడు కూడా అలాగా అసభ్యకరమైన పోస్టులు పెట్టి విమర్శించాలని ఎప్పుడు కూడా భావన లేదు, అలా ఎప్పుడు చేయలేదు. ఇన్స్ట్రక్షన్ మీరు ఇవ్వలేదు ఎప్పుడు? ఇన్స్ట్రక్షన్ అనేది అసలు టీడీపీలో ఇన్స్ట్రక్షన్ మీద పనిచేసేది ఏమి ఉండదండి. అసలు టీడీపీలో ఇప్పుడు ఒక లిస్ట్ తీశారు, స్కామ్ ఒకటి డిజిటల్ కార్పొరేషన్ నుంచి. ప్రతి ఒక్కరికి ఎక్కడికెక్కడికో అప్పుడులో పేటీఎం బ్యాచ్ అని చెప్పి ఎవరైతే మాట్లాడేవారో అమెరికాలోని అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామందికి ఏదో చేశారు. కానీ ఇప్పుడు టీడీపీలో మీరు చూస్తే ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అది జరగదండి. ఎవరికాడు ప్రాణం పెట్టి పని చేస్తారు, పార్టీ ఐడియాలజీ మీద వెళ్తారు, అధిష్టానం ఏం చేస్తున్నారో ఆ ప్రోగ్రెసివ్గా గుడ్ గవర్నెన్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తారు తప్ప ఎక్కడ అసభ్యకరమైన మాటలు అయితే మాట్లాడితే శిక్ష పడుతుందని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరు ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉండవండి. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ ఫేక్ హ్యాండిల్స్తోనే ఇంకా రెచ్చగొట్టి వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళే చేయించి ఇది టీడీపీ హ్యాండిల్ అని పూజ చేసి ఇలాంటి ఎక్కడంటే కన్విన్స్ చేయకపోతే కన్ఫ్యూజ్ చేసే బ్యాచ్ వైఎస్ఆర్సీపీ. అంటే ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుందని, అంటే ఈరోజు అటాకింగ్ అని 100% అండి. ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఫస్ట్ బాబాయ్ గుండెపోటుతో చనిపోయారు అంటారు, తర్వాత బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, అప్పుడులోని నారావార రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లో వేస్తారు. తర్వాత బాబాయ్కి సెకండ్ వైఫ్ ఉన్నదంటారు. తర్వాత బాబాయ్ సెకండ్ వైఫ్ కొడుకు వస్తే ఆ కొడుకుతో ముద్దులాడుతూ కనబడతారు. తర్వాత బాబాయ్ని వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ చంపేశారంటారు. ఇన్ని వెర్షన్స్ ఎక్కడన్నా కనబడతాయి ఒక దాని మీద? ఇన్ని వెర్షన్స్ తోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కాము అంత దారుణమైన స్కాము అంటే ఎంతో వేలాది మంది కుటుంబాలు చనిపోయారు. ఆ శవాల మీద డబ్బులు ఏరుకున్నారు వీళ్ళు. ఆ కసిరెడ్డి కానీ ఎవరన్నా కానీ ఆ డబ్బులతో ఎలా బతుకుతారు? ఈరోజు ఫామ్ హౌస్లో కోట్లాది రూపాయలు దొరుకుతున్నాయి. సింపుల్గా వచ్చి ప్రెస్ ముందు ఏమంటాడు ఆయన అండి, వాళ్ళకి వీళ్ళకి కాలేజీలో గొడవలు ఉన్నాయంట, ఆ గొడవల వల్ల ఏదో అరెస్ట్ కొట్టాడంట, అరెస్ట్ చేస్తున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడండి? అందుకే చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. కొన్ని చూశాను నేను ఇంటర్వ్యూస్. వాళ్ళందరూ అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటున్నాడు. అంటే ఏజ్ గ్యాప్ కూడా అంత ఉంది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే అలా కన్ఫ్యూజ్ చేసి ఓహో ఇది పర్సనల్ గొడవట్రా, అరే పర్సనల్ గొడవ కాదు, డిస్టిలరీస్ని ముంచి వాళ్ళని బెదిరించి జనాల రక్తం తాగి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ మాంసాల మీద డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకెళ్ళి లండన్లో పెడితే దాని మీద ప్రోబ్ అవుతుంది, ఎంక్వైరీ, అరెస్ట్లు అవుతాయని భయంతో దాన్ని డైవర్ట్ చేయడం. అంటే ప్రతి దాన్ని నువ్వు డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈరోజు చెల్లిని తల్లిని అందరినీ డైవర్ట్ చేసి ఎన్ని ఇంటెన్షన్స్ స్టోరీస్ అన్నీ కూడా బయటకు అలా వస్తున్నప్పుడు కనీసం ఆ కార్యకర్తకైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకైనా రేపు ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని ఇన్ని స్టోరీస్తో డైవర్ట్ చేస్తున్నప్పుడు ఆ కార్యకర్తకి ఏం నిలబడతాడనే విషయం మీద వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు లెక్కర్ స్కామ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లెక్కర్ స్కామ్లో, లేకపోతే ఈ యొక్క ప్రతి విమర్శల వరకే ఇది పరిమితం అవుతుందంటారు? ఇప్పుడు ఒకటే సింపుల్ అండి. ఇప్పుడు ఇంతమంది గ్యాంగ్ అరెస్ట్ అయ్యారు. ఒక లండన్ నుంచి అంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నారు, ఒకళ్ళేమో దుబాయ్లో ఉంటున్నారు, ఒక ఫామ్ హౌస్లో డబ్బులు దొరుకుతున్నాయి, ఒకళ్ళేమో ట్రైనింగ్ కంపెనీ పెట్టిండ్రు, వాలంటీర్స్ని ట్రైనింగ్ చేస్తానని ట్రైనింగ్ కంపెనీ పెట్టి దాంట్లో అంటే ఒక కన్సల్టెన్సీ సంస్థను కూడా కొలాబరేట్ చేసి ఇప్పుడు మన కుబేర సినిమాలో చూస్తున్నట్టు ఎక్కడెక్కడో తెలియని వ్యక్తుల మీద అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు, అసలు ఇలాంటి స్కామ్ అనేది స్కాండల్ అనేది ఈ ఇండియా చరిత్రలోనే జరిగి ఉండదు. అది ఏదైనా ఒక చిన్న జిస్ట్గా చెప్పండి, అసలు ఇందులో పెద్ద అంశం ఏంటి లెక్కర్ స్కామ్? పెద్ద అంశం అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఒక మందు షాప్ ముందు ఏదన్నా పల్లి షాపులున్నా సమోసా షాపులున్నా అక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. మొన్నే ఒక ట్రైలర్ ఎవరో రిలీజ్ చేసి చూశాను నేను. దాంట్లోని ఒక షాప్లో పనిచేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడండి, ఇది స్పిరిట్, ఇది మందు కాదు అని ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఆ మందు ఏదైతే ఉందో లెజిటిమేట్గా రాకుండా వీళ్ళే దొంగ బ్రాండ్స్ని తయారు చేసి ఆ మందుని ప్రజలకు, అంటే ప్రజలు చచ్చిపోతారని తెలిసి కూడా నువ్వు ముందుకెళ్ళావంటే నీకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కనీసం నీకు బాధ్యత ఏంటి సొసైటీ మీద? లేదు. అంటే నీకు డబ్బు కావాలి. అక్కడ ఏం జరిగింది, వెంటనే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసిన తర్వాత అక్కడ డిస్టిలరీలోని ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నైట్ టైం చేయకూడదు. నైట్ టైం కూడా బెల్ట్స్ ఆన్ చేసేసి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ చేసేసి 1,00,000 కేసులు 1,80,000 కేసులు అయితే 80,000 కేసులు ఈయనకుంటుంది. మళ్ళీ అక్కడ ట్రాన్సాక్షన్లో ఉన్న డబ్బును కూడా కొంచెం పక్కన వేసాడు. సో ఈ విధంగా చేసేసి అకౌంట్లని వైట్లోకి ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఏంటి, చాలామంది మీరు చూస్తే వాళ్ళ ఫేసులు కూడా మనకు తెలియదు. అందరూ కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ కుర్రోళ్ళు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ శాలరీ ఇప్పించి
వాళ్ళ అకౌంట్లో నెలకి 10 కోట్ల అలా ట్రాన్సాక్షన్స్ చేపించి మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేయడానికి అని చెప్పి డిఫరెంట్ కంపెనీస్ పెట్టి, అంటే ఈయన ఏమనుకున్నాడంటే ఒక కంపెనీలో 2 కంపెనీల్లో అయితే పట్టుకుంటారు కానీ 3, 4, 10 కంపెనీలు 20 కంపెనీలు అంటే డిఫరెంట్ లేయర్స్ కింద డివైడ్ చేస్తే అంతదాకా రారేమో ఇన్వెస్టిగేషన్ అని అనుకున్నాడు ఈయన. అలా అనుకున్నాడు, ప్లస్ 30 ఏళ్ళు ఉంటానన్నారు కదా అన్నాడు, కాబట్టి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే ఉండదు, ఎప్పటికో పోతాయి అనుకున్నాడు. కానీ డిఫరెంట్ నేమ్స్ మీద కలకట్టాలో కానీ ఎక్కడ పడితే అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ డబ్బులన్నీ ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ హైదరాబాద్లో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్ సంబంధించి దాంట్లోంచి బిస్కెట్స్ కొని, గోల్డ్ బిస్కెట్స్, దాని తర్వాత ఒక హాస్పిటల్ పెట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ కోసం, అంటే హాస్పిటల్ సక్సెస్ అవ్వవలసిన లేదు వాళ్ళకి, డమ్మీ హాస్పిటల్లో పెట్టుకోవచ్చు, నడుస్తుంటుంది, ఫెయిల్ అయినా పర్లేదు వాళ్ళకి. చాలా మంది సక్సెస్ కోసం పని, ప్రాఫిట్స్ గురించి పట్టించుకోరు. అలాగా ఒక సినిమా సంస్థను పెట్టి ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారని వచ్చినాయి వారం. ఏంటంటానంటే మీరు ఆ పసుపు తాడు ఏదైతే ఒక ఆమె వేసుకుంటుందో ఒక్క లైఫ్ గురించి ఆలోచిస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది. అలాంటిది కోట్లాది మంది కథల మీద, అంటే దారుణమైన ఏడుపుల మీద, వాళ్ళ భర్తలు చనిపోతున్న, వాళ్ళ లివర్ డ్యామేజ్ అయ్యి అవన్నీ అవుతున్న వాళ్ళ మీద సంపాదించిన డబ్బుతో నువ్వు ఆనందంగా అబద్ధం ఆడాలని డిసైడ్ అయ్యావంటే దానికంట నాకు తెలిసి ఒక క్యారెక్టర్ని, అది లీడర్షిప్ అయితే కాదు. ఒకసారి ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో మరి ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ప్రజలకు దొరికేసే విధంగా, లేకపోతే ఈరోజు విచారణ సంస్థలకు దొరికేసే విధంగా ఎలా చేయబుద్ధి అయింది అంటారు? అంటే ఇంత పెద్ద స్కాము మళ్ళీ. ఇప్పుడు మన పైన దేవుడు ఉన్నాడు అని మనం భయపడతాం, కొంతమంది దేవుడే లేడు అని అంటారు, అంటే కొంతమంది ఎత్తిస్తుంటారు దేవుడే లేడు నాకు ఏ భయం లేదా అంటారు. కొంతమంది మనం ఏమనుకుంటాం అంటే ఏం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు రా అంటాం. సో అబోవ్ అస్ ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే ఒక భయం ఉంటుంది. లేకపోతే ఇంటికి వెళ్తున్నప్పుడు తండ్రో తల్లో వెయిట్ చేస్తున్న ఒక భయం ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తుంది అని అనుకునేవాడికి భయం ఉండదు. సో అలాగా సిస్టమ్ నన్ను ఏం చేయలేదు, సిస్టమ్నే నేను ఏదన్నా చేయగలను అని ఆలోచించే వాళ్ళు. అందుకే ఇందాక ప్యాబ్లో ఎస్కోబార్ అని ఒక మాట ఎత్తాను. నార్కోస్ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, ఎవడని చూడొచ్చు. వాడేంటి సుప్రీంకోర్టే తనకు శిక్ష వేస్తుందేమో, సుప్రీంకోర్టు మీద బాంబు వేస్తాడు. నన్ను జైల్లో నువ్వు పెట్టడం ఏంటంటే నేనే జైలు కట్టుకుంటానని జైలు తను సొంతంగా కట్టుకొని తన జైల్లో ఉన్నాడు. సో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు సిస్టమ్ నేను బెదిరించగలను, సిస్టమ్ నేను తొక్కేయగలను, సిస్టమ్ని తొక్కుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు కారు కింద తలకాయ పడి తొక్కుతూ ఉన్నప్పుడు నేనైతే నిజంగా ఆ సిచ్యువేషన్లో ఉంటే 5-6 డేస్ నాకు నిద్రపడదు, మధ్యలో రెగిసేస్తుంటాం. ఎందుకంటే మనం ట్రెడిషనల్గా పెరిగాం కాబట్టి భయం వేస్తుంది. ఒక ప్రాణం తీస్తున్నాం అంటే భయం వేస్తుంది. అలాంటిది అది అయినా కూడా ఏం చలనం లేదే. నీకు అంతగా ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యేని తిడితే ఆయన పరామర్శకు వెళ్ళిన వాళ్ళు కారు కింద తలకాయ పడిన వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు కదా. స్నేహలత తన అమ్మాయిని అనంతపూర్లో పెట్రోల్ పోసి తగలెట్టేస్తే వాళ్ళ అమ్మగారిని ఎక్కడ పిలిపించుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈయన. వాళ్ళ అమ్మగారు గెస్ట్ హౌస్కి పిలిపించారు, R&B గెస్ట్ హౌస్కి. ప్రజలు మర్చిపోయారు. ఇవన్నీ గుర్తెచ్చుకుంటే ఒకసారి విజయవాడలో ఒక అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి నరికేశాడు ఒక అబ్బాయి. ఆ కేసుల విషయంలో కూడా మీరు ఆలోచిస్తే CMOకి పిలిపించుకున్నారు ఫ్యామిలీని. హీ నెవర్ వెంట్ దేర్. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లీడర్షిప్ క్వాలిటీ కాదు. అంటే చాలామంది ఏమంటున్నారంటే మంచో చెడో తప్పు ఒప్పు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, తను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటారు అని కొంతమంది దీన్ని మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు కదా. అంటే నమ్ముకోవడం అంటే ఏంటండి? ఒక అమ్మాయిని తిడితే అది దాన్ని సమర్థించడం అనేది నమ్ముకోవడం కాదు. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒకడిని రాజకీయ పరంగా ఎవరన్నా పార్టీ వెళ్ళి తను హత్య చేస్తున్నారు, తను హత్య చేశారట, ఇలాంటి రాజకీయ గొడవలు ఉన్నాయనుకోండి, అక్కడ నిలబడితే అది లీడర్షిప్. ఇది రాజకీయం కాదు కదా. కొవ్వెక్కి, అంటే ఎప్పుడైతే అమ్మాయిలు తిడతారో వాడు కొవ్వెక్కితేనే తిడతారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూర్ గివింగ్ టు ద పబ్లిక్? సో ఆ మెసేజ్ లీడర్గా ఉంటూ ఇవ్వకూడదు కదా. ఎవరో రపా అన్నాడు అంటే వాడు అలా అనకూడదు. వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యూర్ యూజింగ్, అది తప్పు అమ్మా అని అనాలి. ఈయన కూడా రపా అనడం. నిన్న వినాయక చతుర్థి వస్తే అక్కడ రపా అని రాయడం. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ మాట అంటున్నావో ఆ మాట కింద వరకు వెళ్ళిపోయి, ఓకే మా లీడర్ ఇలాంటి వాడు, మా లీడర్ వస్తే రపా అని తలకాయలని నరకొచ్చు అనే మెసేజ్ని నువ్వు పబ్లిక్లో ఉన్న కొంతమంది సైకోపాత్స్కి ఇస్తున్నావా? సో ఈ మెసేజ్ ఏం మెసేజ్ అనేది నువ్వు ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీ పార్టీలో ఉన్నంతసేపు నాయకులు బాగానే ఉంటున్నారు, కరెక్ట్గా ఆ పార్టీకి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా వాళ్ళు ఏదో ఒక కరప్షన్ ఎలిగేషనో లేకపోతే తన యాటిట్యూడ్ చేంజో ఒకసారి మనం చూస్తున్నాం. చాలామంది లీడర్లో ఇప్పుడు చాలామంది అరెస్ట్ కూడా అవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ వైఖరి చేంజ్కి కూడా ఇదే కారణం. యథా రాజా తదా ప్రజ అని ఊరికే అనరు. ఇవన్నీ పెద్దల దగ్గర నుంచి వస్తున్నాయి కదా. యథా లీడరు తదా కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను వాడిని తిట్టాను సార్ అంటే, ఎందుకు తిట్టావు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అడుగు క్వశ్చన్ అది.
ఎందుకు తిట్టావు? అలా తిట్టొచ్చా? నువ్వు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావు, నువ్వు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి కదా అని ఎప్పుడైతే లీడర్ అన్నారో, ఓకే మా లీడర్ ఐడియాలజీ ఇది, నేను కానీ సరిగ్గా లేకపోతే పోలీసుని నా మీదకే పంపిస్తాడు మా లీడర్, కాబట్టి నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ తోటి నేను ఉండాలి అని నేను కన్ఫైన్ అయిపోయి ఉండిపోతాను. ఎందుకంటే మా లీడర్ అలాంటి వాడు కాబట్టి. అదే తన దగ్గర ఏమవుతుందంటే, ఒక ట్రక్ గాంజాయి దొరికిందిరా వైఎస్ఆర్సీపీ వాడు అంటే తను వెళ్ళి కాపాడండి. అదే ట్రక్ గాంజాయి టీడీపీ వాడు కానీ దొరికితే వాడిని ఇమ్మీడియట్ పార్టీని సస్పెండ్ చేసేస్తాం. మా ఏరియాలో అయితే మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, పోలీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, గాంజాయి విషయంలో పార్టీకి సంబంధం లేదు, ఎవరినన్నా తీసుకుని లోపలేసేసి. అది వైఎస్ఆర్సీపీలో అలా జరగదు. వరంగల్లో దొరికాడు ఒకడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, తన్ని ఇంకా పార్టీలో పెద్ద పొజిషన్ ఇస్తున్నారు. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎప్రిషియేషన్ మొదలుపెట్టావో దొంగ పనులు చేస్తున్నప్పుడు, ఆ ఎప్రిషియేషన్ కాస్త ఏమవుద్దంటే అది మదం ఎక్కి వాడు లీడర్ అయిన తర్వాత ఇంకా ప్రజల మీదకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ నా వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది చాలా నిజాయితీగా ఉంటున్నారు. ఈరోజు రాజకీయాల్లో డబ్బు చాలా అవసరం. ఇలా డబ్బు అనధికారికంగా సంపాదించి బలపడిన వైసీపీ నేతలు అసలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు పెట్టడం అనేది మేజర్ పార్ట్. సో ఇప్పుడు డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయగల కెపాసిటీకి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ఐడియాలజీ కూడా అదే, ఏం చేసినా మనం డబ్బు సంపాదిస్తే మనం దాని నుంచి ఏదైనా చేయగలుగుతాం అనేది మీరు ఇప్పుడు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి ఎలా చూడాలి? అంటే దీనికి ఫుల్ స్టాప్ ప్రజలే పెట్టాలంటారా ఏంటి? దీనికి ఫుల్ స్టాప్ లీడర్స్ పెట్టాలండి. ద పర్సన్ హూ ఇస్ స్పీర్ హెడింగ్ ద పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి అధ్యక్షులు, ఆయన పెడుతున్నారు కదా ఫుల్ స్టాప్. నువ్వు డబ్బు సంపాదించాలంటే నువ్వు బిజినెస్ చేసి దమ్ముంటే కష్టపడి, ఆ బిజినెస్ ఏదైనా కావచ్చు, ఇట్ మైట్ బి ఎనీ బిజినెస్. బిజినెస్ చేయడానికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టెక్నాలజీ వేరైపోయింది, వరల్డ్ మొత్తం కూడా నీకు కళ్ళ ముందు కనబడుతుంది, ఎన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకు సత్తా ఉంటే ఆ బిజినెసెస్ చేయి, అంతేకాని ప్రజల మీద వెళ్ళి తీసుకొని దొంగతనం చేయాలనే ఆలోచన రావడం ఎప్పుడైతే లీడర్ చేసాడో ఆటోమేటిక్గా ఆ లీడర్స్ అందరూ చేస్తారు. ఎవడన్నా బాత్రూమ్స్ కట్టిన దాని మీద స్కాములు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పెన్షన్లో కూడా 500 తీసేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు లీడర్షిప్ ఎలా అవుతుంది? ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేసేవాళ్ళు పార్టీ నుంచి. ఇటీవల మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బొట్టు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతులు ఇవ్వడం. సో ఎలా చూడాలి? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్టాండ్ మార్చారా, లేకపోతే ఆయన నిజంగానే హిందువుగా మారిపోయారు అంటారు? ఏ మతంలో అయినా ఉండే హక్కు మన రాజ్యాంగం మనకిస్తుంది. మనకేంటంటే అంబేద్కర్ గారు కూడా, మీరు లాస్ట్ ఆయన హిస్టరీ చదివినప్పుడు ఆయన బుద్ధిజంలోకి వెళ్ళారు. ఆయన చెప్పారు బుద్ధిజంలోనే ఎక్కడ కూడా ఇర్రెగ్యులారిటీస్ లేకుండా, మనకి డిస్క్రిమినేషన్ లేకుండా బుద్ధిజం ఒక్కటే నాకు కనబడింది కాబట్టి నేను బుద్ధిజం తీసుకుంటున్నాను. ఆయనతో పాటు లక్షలాది మంది బుద్ధిజంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆ ఐడియాలజీ నచ్చింది, వెళ్ళారు. అలాగా వరల్డ్లో చాలామంది లీడర్స్, చాలామంది బాక్సర్స్ కూడా డిఫరెంట్ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ మతాలను మనం రెస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను క్రిస్మస్ వచ్చిందనుకో, నన్ను చర్చికి ఇన్వైట్ చేస్తాను, నేను చర్చికి వెళ్తాను, వెళ్ళి జీసస్ని అక్కడ ప్రార్థించమన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈద్ వచ్చినప్పుడు మనం అక్కడ ఇఫ్తార్ ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, అక్కడ కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని తీసుకుంటాం. ఎందుకంటే సెక్యులరిజం. మీరు అనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని హిందుత్వం తీసుకొచ్చిందేమో అని. ఫస్ట్ నుంచి ఇది హిందుస్థాన్లో ల్యాండ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సెక్యులరిజం అలా ఉట్టిపడుతుంది. అందుకనే రిఫ్యూజీస్ ఎవరైనా పార్సీస్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనలో కల్పించుకున్నాం మనం. అవి ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఎన్నో డెకేడ్స్, సెంచరీస్ ముందు జరుగుతుంది ఇవన్నీ. సో ఆ బ్లడ్లో ఉంటుంది మనకి. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ని, పొలిటికల్ స్టేజ్ని ఉపయోగించకూడదు మతాల కోసం, పాలిటిక్స్ కోసం మతాన్ని ఉపయోగించకూడదు. అది తప్పు. జనంలో మనం వాళ్ళకి మంచి గౌరవాన్ని కల్పించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ భావాలు పెంచడానికి మతాలు ఉన్నాయి తప్ప పాలిటిక్స్ కోసం నువ్వు వెళ్ళిపోయి ఇది చేయడం అది చేయడం అది చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క పాయింట్ ఏంటంటే, ఆయన అప్పుల్లో చూసుకుంటే ఒకసారి చార్టెడ్ ఫ్లైట్ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఫ్లైట్ ఆగి కొంతమంది దిగిపోయి మళ్ళీ తిరుపతి వెళ్ళారు. సో నేనేమంటానంటే అన్ని మతాల వాళ్ళు అన్ని చర్చికి వెళ్తున్నప్పుడు, ఈద్కి వెళ్తున్నప్పుడు, అన్నిటికి వెళ్తున్నప్పుడు మీరు కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవించి ఆ విధంగా ప్యూర్గా చేయాలి. అంతేకాని ఈరోజు ఓడిపోయిన తర్వాత హిందూ ఓటింగ్ కావాలని చెప్పేసి ఆ విధంగా చేయడం కానీ, క్రిస్టియన్ ఓటింగ్ని అట్రాక్ట్ చేయాలని ఈ విధంగా చేయడం కానీ, ముస్లిం ఓటింగ్ చేయాలని ఇంకోలా చేయడం కానీ అలా చేయకూడదు. నేనేమంటే మతాలు ఏంటంటే ఒక ఐడియాలజీతో పుట్టినవి, దానికి ఒక పవిత్ర గ్రంథాలు ఉంటాయి, ఉపనిషత్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేసుకుంటూ మనం వెళ్ళాలి. అది ఏమాత్రం వాల్యూ ఇవ్వకపోతే దాని బ్యాక్ ఫైర్ అవుతుంది. అది ఆయనకు అర్థం కావట్లా. ఈ రోజుకి నా క్వశ్చన్ ఏంటంటే, విజయవాడ అమ్మవారి గుడిలో సింహాలు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. ఈ రోజుకి మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు.
దాని గురించి జనాలు గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అప్పుల్లో ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ ఎవరైతే మొన్న పక్కన కూర్చొని కొబ్బరికాయ కొట్టిస్తున్నాడో ఆ వ్యక్తి కూడా ఈ రోజు దాకా మాట్లాడలేదు కదా. అంత పెద్ద గుడి, అంత పవర్ఫుల్ గుడి. కాబట్టి నేను ఏమంటున్నానంటే అండి, మతాలను ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేజ్ మీద మనం డ్రామాలో ప్రదర్శించొద్దు. అది నా స్టేట్మెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారో లేదో ఎలక్షన్ ముందు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మరో కొంతమంది ప్రముఖులతో స్టేజ్ ఎక్కించి మన క్రిస్టియన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మంచిది, ఆయన లేకపోతే మళ్ళీ మన క్రిస్టియన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది, అందరూ ఓటేయండి అని అడిగారు. అంటే అప్పుడులో తన క్లియర్ కట్ స్టాండ్ కూడా చూసాం, ప్రసాదాల విషయంలో కానీ చాలా చాలా జరిగినాయి. తన స్టాండ్ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ని, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత స్టాండ్ని క్లియర్ కట్గా అది ఒక డ్రామాలా చూడాలంటారా? అయితే నేను ఇప్పుడు అదే అంటున్నానండి. ఏమన్నానంటే నేను ఎప్పుడన్నా కానీ, లేకపోతే మా నాన్నగారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడన్నా హిందూ స్టేజ్ మీద ఎక్కి పవిత్రమైన అభిషేకాలు జరుగుతున్న దగ్గర కానీ, లేకపోతే క్రిస్టియన్ స్టేజెస్ మీదకి ఎక్కి స్పీచ్లు ఇస్తున్నప్పుడు కానీ ఓట్లు అడగడం చూసారా? ఎప్పుడు ఓటు అడగరు. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. మేము బాగా పనిచేస్తున్నాం ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఓటేస్తారు. పర్సనల్గా ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం, అంతేగాని బహిరంగంగా స్టేజ్ మీదకి ఎక్కి మీ క్రిస్టియన్స్కి మనుగడ ఉండదు ఈయనకు ఓటు అయిపోతే అలాగా అని చెప్పి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అడగడం మీరు చూసారా? అది జరగదు. ఎందుకంటే తన మీద ఎప్పుడైతే నమ్మకం లేదో ఈ పాలిటిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే ప్లే చేయడం స్టార్ట్ చేశారో అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆ రాంగ్ మెసేజ్ పాస్టర్స్కి మంచిది కాదు, ప్రీస్ట్కి మంచిది కాదు, అలాగే ముస్లిమ్స్కి మంచిది కాదు. కాబట్టి నేను సెక్యులర్గా నేను ఏం చెప్తున్నానంటే అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎప్పుడన్నా అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలు ఏవైతే సొసైటీలో ముందు స్థానంలోకి వచ్చి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుతామో, ఆ మతం ఏదైనా ఐడియాలజీ అయినా వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అవుతే ఈ సొసైటీ బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు. అదే గుడ్ గవర్నెన్స్ అంటారు. ఆ గుడ్ గవర్నెన్స్ని నమ్మే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే మతాలని పొలిటికల్ స్టేజ్ మీద వాడొద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అంచనా ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదండి. ఎందుకు ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలంటే, ఎప్పుడన్నా అండి ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే తన ఐడియాలజీ మీద తను స్టాండ్ అవ్వాలి. ఒక పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగు జాతి గౌరవం మీద ఒక ఐడియాలజీతో వచ్చారు. తెలుగు వాళ్ళకి ప్రజెన్స్ కానీ, వాళ్ళకి ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళకి వరల్డ్లో ఒక స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని పెంచి గర్వంగా తిరిగే విధంగా మేము మెడ్రాసీలం కాదు అని చెప్పడానికని ఈ పార్టీ పుట్టింది. ఆ ఐడియాలజీతో ముందుకొచ్చి తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలందరినీ పెద్ద స్థాయిలో లీడర్స్ని చేసి పటేల్ పట్వారీ సిస్టమ్ని తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఎంతోమందికి గవర్నెన్స్ని ప్రజల వద్దకే తీసుకెళ్లి ప్రజల వద్దకే పాలన చేసి జనం భూమి అని చెప్పి ఇలా ఒక ఐడియాలజీతో ఒక టీడీపీ పార్టీ రూట్స్ స్ట్రెంగ్తన్ అయ్యి, అందుకనే ఈరోజు ఏ సీఎం తీసుకున్నా ఎవరు చేసుకున్నా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అవుతున్నారంటే ఐడియాలజీ అంత స్ట్రెంగ్తన్ ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చూస్తే దానికి ఒక ఐడియాలజీ ఏంటంటే టక్కని చెప్పండి. ఏంటి వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఏంటి? ఏమనంటే వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ బొమ్మే తీసేశారు కదా పార్టీ సింబల్ నుంచా? అంతే కదా. పోనీ ఆయన బొమ్మ తీసేసిన తర్వాత ఆయన వైఫ్ని పార్టీలోంచి తీసేశారు కదా. సో నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఐడియాలజీ అస్సలు స్ట్రాంగ్ లేదు, వాళ్ళ రూట్ స్ట్రాంగ్ లేదు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారు చేస్తావు? ఈరోజు టీడీపీలో నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను, నా ఐడియాలజీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఏంటి ఐడియాలజీ స్ట్రాంగ్ ఉంది? ఫస్ట్ తెలుగువాడి గౌరవం ఎక్కడ కూడా తలదించుకొని ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా టీడీపీ అక్కడ ఉంటుంది. ఆఖరికి యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా తెలుగువాడు ఇరుక్కుంటే టీడీపీ అక్కడ ఉంటుంది. అది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు అందరినీ దగ్గరుండి ఆ యుక్రెయిన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఫ్లడ్స్ జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్లోనే ఎక్కడో ఇరుక్కుపోతే తెలుగు వాళ్ళు అక్కడ ఫ్లైట్ వేసి తీసుకొచ్చారు. అంటే ఎక్కడ తెలుగువాడు ఉన్నా కూడా తను రక్షించే బాధ్యత టీడీపీది. సెకండ్ థింగ్ ఏంటి? డెవలప్మెంట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుతాం. సో ఈ బాధ్యతతో ఈ రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్తున్నాం. ఈరోజు న్యూయార్క్ టైమ్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆర్టికల్స్ వస్తున్నాయి ఏమని, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ, సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ బజ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఈ అన్ని బజ్ ఎందుకు వస్తుంది? బికాస్ టీడీపీ ఈజ్ ఆల్వేస్ ప్రో డెవలప్మెంట్ కాబట్టి అది వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ వచ్చినట్టు ఏమవుతుంది? సుధాకర్ గారు మాస్క్ లేక చంపేశారట, చచ్చిపోయాడా చంపేశారా? లేకపోతే స్నేహాల తన అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలెట్టేశారంట. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు పిల్లలకి సరిగ్గా ర్యాంక్ రాకపోతే ఒక పిల్లోని చంపేశారంట. మళ్ళీ ఒక రష్యన్ అమ్మాయి నెల్లూరులోని రేపు గురైందంట. లేకపోతే విజయవాడలో ఒకరిని చంపేశారంట. వైజాగ్ గాజువాకలో అమ్మాయిని చంపేశారంట. ఈ న్యూస్లే కదా మనం చూసాం. లేకపోతే టెంపుల్ డిస్ట్రక్షన్స్, లేకపోతే
ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురండి. ఈ తప్ప ఆ 5 years ఏం కనబడిందండి, ఏం డెవలప్మెంట్ కనబడిందండి? ఆఖరికి కుప్పంలో కూడా డ్రామా చేసి వెనకన ఒక వాటర్ ట్యాంక్ పెట్టి నీళ్ళు వదిలేడంటే ఇనాగ్రేషన్కి. జనాలు ఏ విధమైన మోసం చేసినట్టు అది. కాబట్టి నేను ఒక్కటే చెప్తుంది ఏంటంటే, ఇక్కడ టీడీపీ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ బాగుపడడానికి, ఆ నెక్స్ట్ జనరేషన్ బాగుపడడానికి మీకు ఒక హోలీ బుక్ లాగా ఒక కంప్లీట్ ఐడియాలజీ ఉంది. అక్కడ ఒక ఐడియాలజీ లేదు, ఫ్యామిలీ లేదు, ఉన్న ఆశయాలన్నీ నాశనం అయిపోయి రేపు రానున్న రోజుల్లో డిస్ట్రక్షన్ తప్ప తను ఉండదు. సీఎం అవడం అనేది కళ. 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనది. 30 ఏళ్ళు అయింది ఇప్పటికి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి. చంద్రబాబు నాయుడు గారి ప్రయాణాన్ని మీరు, రాజకీయ కుటుంబం మీది, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయం దాకా పాలన పట్ల, అంటే సహజంగా మా అలాంటి వాళ్ళకి ఈ గ్రౌండ్ లెవెల్లో లేకపోతే మాకు కళ్ళ ముందు కనిపించే రాజకీయం కనిపిస్తూ ఉంటుంది. మీలాంటి వారికి హై లెవెల్ పాలిటిక్స్, అంటే పై స్థాయిలో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారో అనేవి మీరు చిన్నప్పటి నుంచి వింటూ వస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో ఎలా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల జర్నీని, 50 సంవత్సరాల రాజకీయ ప్రయాణాన్ని మీరు కంపేర్ చేసినప్పుడు దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గ్రేట్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంత గట్టిగా, నేను టీడీపీలోనే, నేను పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ అందరూ టీడీపీలో ఉన్నాం, మాకు అవగాహన ఉంది, మేము ఆయన చూసాం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి నాన్నగారు R&B మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు. కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి ఫ్యామిలీగా మమ్మల్ని తీసుకెళ్లారు. తర్వాత శిల్పారామంలో వాళ్ళ ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీలు కలడానికి మమ్మల్ని అక్కడ పిలిచారు, అక్కడ కలవడం జరిగింది. సో ప్రతి ఫేస్ ఆఫ్ లైఫ్లోని మనకు కొన్ని గుర్తుంటాయి. ఆ గుర్తుండి అన్నీ మంచిగా గుర్తున్నాయి నాకు, ఎందుకంటే చెడు లేదు కాబట్టి. ఒక వ్యక్తికి రాజకీయాల్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, కానీ మొత్తం పాజిటివే ఉంది. నీకు ఎక్కడన్నా వేలెత్తి చూపెట్టగలరా? ఈరోజు కావాలని ఆయన మీద మట్టి జల్లి, బురద జల్లి, కావాలని ఏదో చేద్దామని ప్రయత్నించారు తప్ప, ఎక్కడన్నా ఏ వ్యక్తి అయినా జైల్లోకి వెళ్తున్నప్పుడు ఆయన గురించి చెడుని పడుతుంది. కానీ ఈ వ్యక్తి జైల్లోకి వెళ్తే ఆయన గురించి డెవలప్మెంట్ బయటకు వచ్చింది. ఇన్ని చేశాడు, అన్ని చేశాడు అని ప్రతి ఒక్కరు తలుచుకొని ఇక్కడ స్టేడియం నిండిపోయినంత ఫ్యూచర్ జనరేషన్ మొత్తం వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారంటే అలాంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తిత్వం ఏదో ఒక రోజులో రాదు, దానికి ప్రతిరోజు కష్టపడుతూ వస్తుంది. ఫస్ట్ టైం నేను ఎకానమీలో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటారు మనం. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనే మాట వినింది ఈ నోట్లోంచే. అంటే ఏంటంటే, మనం ఎకానమీని బాగా స్ట్రెంగ్తన్ చేస్తే పైన పిరమిడ్, ఆ డబ్బులు స్లోగా మనం కిందున్న ప్రజలకు వెళ్తుంది అని ఫస్ట్ టైం ఆయన ఆ రోజుల్లోని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మోడల్ని నేను తీసుకెళ్ళబోతున్నాను అని చెప్పి 90s అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే ఏ కొత్తగా ఉన్నాయి వర్డ్స్, సెంటర్ ఒక స్టంబ్లింగ్ బ్లాక్లో తయారైంది, అలా కాదు నాకు మెజారిటీ వస్తే నేను చూసుకుంటాను ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఇవన్నీ నేను ఎందుకు చూశానంటే, ఇండియాలో ఎవరు ఆలోచించలేని విధంగా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఎందుకు ఆలోచించారు ఈయన. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ తెలంగాణ సీఎం, వెంటనే ఆయన ఏంటి ఒక స్టేట్తో కంపీట్ అవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. అలాగే ఇంకో సీఎం గారు అలా ఆలోచిస్తారు. ఆ రోజుల్లోని ఈయన చార్మినార్ దగ్గర ఒక ఇంటర్వ్యూ 2003లో ఇంటర్వ్యూ ఉంటే, నేషనల్ మీడియా శేఖర్ గుప్తా తోటి ఇంటర్వ్యూ ఉంటే, ఆ ఇంటర్వ్యూలో అంటాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ని నేను యూరోప్ కాంటినెంట్తో కంపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 75 million, యూరోప్లో కూడా అంతే మంది ఉన్నారు కదా, నేను యూరోప్ కంటే ఎందుకు తక్కువ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే, నీ గోల్ కూడా చాలా పెద్దగా పెట్టుకో, ఎయిమ్ ఫర్ బిగ్ గోల్, దాని గురించి వర్క్ చేసుకో. ఇవన్నీ ఏంటంటే ఒక పాలిటిక్స్లోనే కాదు కదా, ఈ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. నా బిజినెస్ ఏమైనా ఉందనుకోండి, నేను రెన్యూబుల్ ఎనర్జీ మీద పనిచేస్తుంటాను. నా ఏం ఎప్పుడు కూడా రెన్యూబుల్ ఎనర్జీలోనే ఇంత మెగావాట్ అని నేను పెట్టుకుంటే, అంత మెగావాట్ వరకు వెళ్ళగలమా అంటే, ఈయన ఒక ఇన్స్పిరేషన్. ఒక ఆంధ్రప్రదేశ్ని ఎలా చూసేవారు, సౌత్ ఇండియాలో మెడ్రాసిస్ అని చూసిన ఆంధ్రప్రదేశ్ని ఆ గౌరవాన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈయన ఏం తీసుకొచ్చారు, ఈయన మొత్తం ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నుంచే నేను ప్రైమ్ మినిస్టర్ని చేయగలను, ఆంధ్రప్రదేశ్ నుంచే నేను కూర్చొని ఒక కింగ్ మేకర్గా కూర్చొని స్పీకర్గా ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తిని కూర్చోబెట్టగలను పార్లమెంట్లోని. పొలిటికల్ సిస్టంలోనే ఒక చరిత్రను సృష్టించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని యూరోప్తో కంపేర్ చేసి, ఆంధ్రప్రదేశ్ని ఎందుకు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెంచుకోలేము, మన జీడిపి ఎందుకు పెంచుకోలేము, మనం ఎందుకు ముందుకెళ్ళలేము అని ఆలోచించి డిఫరెంట్ ఆర్టికులేషన్ చేసి లీడర్షిప్ని డిఫరెంట్గా తీసుకొచ్చి, ఎవరైనా బిల్ క్లింటన్ తీసుకొస్తే ఆయన్ని కూర్చోబెట్టి ఏం అడుగుతారండి, ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతారు, లేకపోతే ఇంకోటి అడుగుతారు. కానీ ఆ రోజు ఆయన ఏమన్నాడంటే, ఒక గ్లోబల్ స్టేజ్ని ఒక ఫౌండేషన్ లాగా ఎందుకు తయారు చేయకూడదు, మీరు రేపు ఉదయం మీరు అమెరికన్ ప్రెసిడెంట్,
నేను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఆయన అన్నారు ఆ స్టేజ్ మీద. మన అందరం కూడా రేపు ఉదయం ఎలాగన్నా వరల్డ్ సిటిజన్స్వే కదా, నేను రిటైర్ అయిపోయినా మీరు రిటైర్ అయిపోయినా ఎవరైనా వరల్డ్ సిటిజన్స్నే కదా. మనందరం ఇంటిగ్రేట్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే మన నాలెడ్జ్ వల్ల వరల్డ్ మొత్తం డెవలప్ అవుతుంది కదా అని చెప్పి 90sలో ఆలోచించే లీడర్ ఎవరైనా ఉంటారండి? అలా ఆలోచించారు. అందుకనే ఆయనకి ఎన్ని టైటిల్స్ అండి, ఎవరికి తెలియలేని టైటిల్స్ ఉన్నాయి. ఆయనకి IT మిలీనియం ఆఫ్ ది ఇయర్ అని ఇండియా టుడే ఇచ్చింది ఉంది. అలాగే హిడెన్ 7 వర్కింగ్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి ఒరాకిల్ కార్పొరేషన్, అది మామూలు మ్యాగజైన్ కాదు, అలాంటి మ్యాగజైన్ ఆయన టైటిల్ ఇచ్చింది. గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. అలా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అవార్డ్స్ వచ్చాయి. అచీవ్మెంట్స్ ఇన్ అకాంప్లిష్మెంట్స్ చేసుకునే కూడా ఆ లీడర్ ఎంత సింపుల్గా డౌన్ టు ఎర్త్. మళ్ళీ ఇంకోటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎంత ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటంటే, ఇంకొక దాని మీద మనం ఎంఫసైజ్ చేయవలసింది, ఎంత చిన్నోడా పెద్దోడా అని కాదు, ఆ వ్యక్తి దగ్గర నాలెడ్జ్ ఉంటే చాలు, తను 1 hour అయినా సైలెంట్గా వింటారు. ఈరోజు నా వయసుకి జనరల్ సెక్రటరీ పార్టీది ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత లాస్ట్ 5 years చాలా టైం ఆయనతో స్పెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. అలాంటి టైంలో కూర్చున్నప్పుడు కూడా నువ్వేమనుకుంటున్నావు అనే అభిప్రాయం తీసుకోవడం. మేము మొన్న పేరు చెప్పదలుచుకోలేదు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒక ఆయన టీడీపీలో ఇప్పుడు ఉన్నారు. నేను ఎందుకో దాని మీద ఆతృత మీద అడిగా, మీరు ఎందుకు వచ్చేసారండి అని అడిగా. ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మాట్లాడితే లెగ్స్ వెళ్ళిపోతాడంట, అసలు మాట్లాడే ఛాన్సే ఉండదంట. ఆ వ్యక్తికి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏదో చెప్తున్నాడంట శాండ్ పాలసీ మీదో దేని మీద చెప్తుంటే, ఇలా మాట్లాడుతూ సడన్గా ఇంకో లీడర్ వైపు తిరిగి ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా అయిపోయిందంతా అని వెళ్ళిపోతుంది. ఆయన చాలా అఫెండ్ అయ్యి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కనబడలేదంట. అంటే ఒక లీడర్కి వినే స్వభావం ఉండాలి. ఆ వినే స్వభావంలో ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత చిన్నవాడా పెద్దాడా ఉండదు, ఆయన ఎంత వ్యక్తి అయినా కూర్చోబెట్టి ఆయన దగ్గర నాలెడ్జ్ ఉందని తెలిస్తే చాలు, తన దగ్గర వినడం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పాలిటిక్స్లో ఇన్నోవేషన్ తీసుకురావడం, ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ కింద పిరమిడ్లోని పైన ఉన్న డబ్బు సంపాదన కిందకి వెళ్ళాలని ఆలోచించడం, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలోనే హైయెస్ట్ ఉండాలని ఆలోచించడం, యూరోప్ తోటి కంపీట్ అవ్వడం, అన్ని వరల్డ్లో ఉన్న టైటిల్స్ తెచ్చుకోవడం. మళ్ళీ నాయుడు డే అని చెప్పి ఇలినాయిస్లో అనౌన్స్ చేశారు September 2nd. ఒక పొలిటీషియన్ పేరు మీద ఒక డే అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు కాదు, 2000 స్టార్టింగ్లో జరిగింది అది. సో ఇవన్నీ ఒక పొలిటీషియన్ అచీవ్మెంట్స్, ఇవన్నీ ఎవరికి తెలుసు, కొంతమంది చెప్పరు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉన్న పార్టీలో పనిచేయడం నా అదృష్టం, అది జన్మలో ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి వ్యక్తితో నేను కూర్చోన్నాను, పనిచేశాను, అలా వ్యక్తితో మాట్లాడాను. అంత గోల్డెన్ హార్ట్ పర్సన్, గుడ్ అట్ హార్ట్. అసలు ఏదన్నా చిన్న జరిగినా కూడా ఎంత ఫీల్ అయిపోయి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వెంటనే ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలన్న ఆలోచన. ఒకళ్ళు అరెస్ట్ అవుతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డెవలప్మెంట్లోనే ఇన్స్పిరేషన్ కాదు ఆయన. కిషోర్ అనే ఒక వ్యక్తిని, ఇప్పుడు ఆయన లేరు, కోవిడ్ టైంలో ఒకళ్ళని అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు, వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. యూ డోంట్ బిలీవ్, మెయిన్ పీపుల్ ఆఫ్ ద పార్టీ సరే ఇంకా 11 అయిపోయింది కదా అని పడుకునిపోతాం. 1:2కి ఫాలోఅప్ ఆయన, ఆ వ్యక్తికి బెయిల్ వచ్చిందా? 2 o'clockకి ఏ లీడర్ లెగుస్తాడండి? అరెస్ట్ అయిపోయాడు, అయిపోయింది కదా రేపు చూసుకుందాంలే, లేకపోతే అరెస్ట్ అయిన దాన్ని పాలిటిక్స్ చేద్దామా, ఇలా ఆలోచించే వ్యక్తులు ఉంటారు. నలందా కిషోర్ ఆయన చనిపోయారు కోవిడ్ తర్వాత, వాట్సాప్ ఫార్వర్డ్ చేశారని ఆయన మీద కేసు పెట్టారు, కర్నూలు తీసుకుపోతున్నారు. దాంతోపాటు మన చిరుమామల కృష్ణ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇంకో అబ్బాయిని అరెస్ట్ చేశారు, 3 అరెస్ట్ చేశారు ఆ రోజు. మీరు నంబరు 2 o'clock నుంచి 3:30 వరకు అండి. ఎప్పుడైతే ఆయన అలా పనిచేస్తూ కార్యకర్తల కోసం అంత ఆలోచిస్తూ, అసలు నలంద కిషోర్ అనే వ్యక్తి కార్యకర్త ఏం కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి అంత ఆరాటపడిపోతుంటే నేను ఆలోచించి, ఓహో ఈయన స్టేట్నే ఓన్ చేసుకుంటున్నాడు, ఒక కార్యకర్త ఇదని. అంటే ఈజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఈజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, హ్యుమానిటీని మనం కాపాడుకోవాలని ఆలోచించే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం చాలా రేర్, నేను చెప్తున్నాను. సో ఆయన చూసి లోకేష్ గారు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఎందుకు, తండ్రే అలా ఉన్నప్పుడు కొడుకు ఆటోమేటిక్గా ఎకో సిస్టంలో ఎలా అవుతారు? సొసైటీ మీద బాధ్యత పెరుగుతుంది కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నెల్లూరులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడేశారు, ఒక ఓల్డ్ లేడీని అరెస్ట్ చేశారు. అంత దారుణం అంటే ఆ ఓల్డ్ లేడీ పెన్షన్ తీసేశారు. ఆ అమ్మాయి, ఆమె గట్టిగా మాట్లాడితే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడేస్తారా, అందుకేనారా మీ చిన్న ఆయనకి ఇలా చేసావు నువ్వు, ఇలా అన్నది. ఆమె భావ స్వేచ్ఛను ఆమె వ్యక్తం చేసింది. వెంటనే పెన్షన్ తీసేసి ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళు. ఏదంటే లోకేష్ గారు మీరు నమ్మరు, రాత్రి 2:45కి రివ్యూ ఏమైంది ఆమెకి, రేపు ప్రొటెక్ట్ చేయాలి కదా, మళ్ళీ మార్నింగ్ 4:30కి మళ్ళీ జూమ్ కాల్ ఆమెతో మాట్లాడి. అప్పుడు నాకేమనిపించిందంటే, ఆయన ఎలా ఉన్నారో ఈయన అలాగే ఉన్నాడు. అలాగే పోనీ వీళ్ళిద్దరు అలాగ ఉన్నారా అంటే, భువనేశ్వర్ గారు హోప్ హెల్ప్ సైకిల్ అని పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ కింద, ఆ విషయంలోని మీరు నమ్మరు, ఆ టైంలో మేము అందరూ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు నాకు ఇచ్చిన సూచన ఏంటంటే, భువనేశ్వర్ గారు, అమ్మ విజయ్, నువ్వు మందులు
ఏదైతే కోవిడ్ టైంలో మనం ఇస్తున్నామో ఎవరైతే కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆ మందులు వాళ్ళ చేతికి చేరాయో లేదో మీరు తెలుసుకొని కన్ఫర్మేషన్ రాసుకోవాలి. మనం సేవ చేస్తాము, మందులు అక్కడ దాకా వెళ్తాయో లేదో మనకు తెలియదు, దాన్ని కూడా మీరు ఫాలోఅప్ చేయాలి అన్నాను. సో ఆమె ఐడియాలజీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో లాస్ట్ లాజికల్ కంక్లూజన్ వచ్చే వరకు ఆమె వదలట్లేదు. అంటే ఈ ఎకోసిస్టంలో ఉంటేనే లీడర్షిప్ క్వాలిటీస్ అండి. ఇప్పుడు ఈరోజు కొంతమంది అంటారు మాకు ఇంకా పదవులు రాలేదు, మాకు ఈ రాలేదు అయినా, కానీ మోస్ట్ గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలాంటి పార్టీలో పనిచేయడం, ఇలాంటి పార్టీ నడిపిస్తున్న ఫ్యామిలీ అలాంటి వ్యక్తులతో పనిచేయడం, ఇవన్నీ కూడా మోస్ట్ సాటిస్ఫాక్షన్. రెండోదండి, ఎవరన్నా లీడర్ కోవిడ్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళతో మాట్లాడి వెంటనే ఏఐజీకో ఎక్కడికో పంపించి సొంతంగా తీసుకొని అంత ఆరాటపడే పొలిటీషియన్స్ నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు ఇప్పుడు కోవిడ్ సంగతి మాట్లాడారు కాబట్టి కోవిడ్ టైంలో మీరు బాగానే కష్టపడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి కూడా అప్పుడు బాగా చేసాం, చాలా బాగా ఆ రోజు కోవిడ్ని ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ధీరుడు అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? మీరు మామూలుగా మీరు కూడా కామన్ మ్యాన్గా మీరు కూడా సమాజంలో కోవిడ్ టైంలో తిరిగారు కదా, ఒక కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి. ఆ టైంలో వ్యాక్సిన్కి అడ్వాన్స్ కట్టలేని ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఇండియాలో ఉందంటే అది ఆంధ్రప్రదేశేనా? అడ్వాన్స్ కట్టలేదు. మీకు ఎందుకు కట్టలేదంటే ఆయనకు సంబంధించిన కంపెనీ కూడా వ్యాక్సిన్ చేయలేదని ఆయన కట్టలేదు. తనకు అనుకూలమైన వ్యక్తి లేడని. అంటే దాని మీద కూడా డబ్బులు సంపాదిద్దాం చూసావు కదా. అంటే ఏమంటావు, అది రామోజీరావు గారు వాళ్ళ రిలేషన్ తను ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేసిన వ్యక్తి అని దాని కొలాన్ని అంటుకట్టి వ్యాక్సిన్కి మాట్లాడినంత దౌర్భాగ్య ఇంటర్వ్యూ ఎప్పుడైనా చూసాం మనం? ఆ రోజైతే నేను పొలిటీషియన్గా ఇలాంటి వాళ్ళకి ఎలా ఓట్లేశారా అని నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎందుకంటే నువ్వు మనిషి చచ్చిపోతాడని తెలిస్తే పగవాడైనా సరే, వైఎస్ఆర్సీపీ వాడైనా సరే నువ్వు తీసుకెళ్ళిపోయి కాపాడుతావు. ఎందుకంటే మనిషి చచ్చిపోతాడంటే అది సహజంగా అందరికీ. రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ వదిలేస్తావా? అక్కడ వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా ఎవడన్నా మనం వేసిన రోడ్ మీద అన్ని పార్టీ వాళ్ళు నడుస్తారు. ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే తీసుకెళ్ళి కార్లో పెట్టి తీసుకెళ్తావు. నీకు వ్యాక్సిన్ దొరకకూడదని ఆలోచించేవాడు ఎవడన్నా ఉంటాడా? సరే, దానివల్ల ఆల్టర్నేటివ్ ఏం జరిగిందో తెలుసా? రెమ్డెసివిర్స్. ఆ కంపెనీ నా మీద కేసు వేసుకొని ఏదన్నా చేయని నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను చెప్తున్నా క్లియర్గా, ఆ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ టార్గెట్ పెట్టి జనాలకి ఎక్కిచ్చారు. దానివల్లే కదా ఈ ఫంగస్ అవన్నీ వచ్చాయి. చాలామంది చెవులకు వస్తారా? ఎందుకు అవన్నీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వెళ్ళి మనస్ఫూర్తిగా ఈ ఐఏఎస్ఎల్ని అడగమనండి, ఫోన్లు రాలేదు వాళ్ళకి, రెమ్డెసివిర్లు 10-20 ఇచ్చామని బాడీలకి ఎంతమంది చచ్చిపోయారు. అంటే వ్యాక్సిన్ మీద కూడా అప్పుడు బాగా విమర్శలు వచ్చినాయిలేండి. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు గుండె నొప్పులు వస్తున్నాయని, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా ఇప్పుడు కూడా అంటారు. మరి అంటే నేనేమంటున్నానంటే ఇప్పటికీ మీరు చూడండి, ఎవరైతే ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేసి తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆ వ్యాక్సిన్ మీద ఎప్పుడు కామెంట్ రాదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైతే జినోమ్ వ్యాలీలో తయారు చేస్తారో భారత్ బయోటెక్ కానీ అని, ప్రధానమంత్రే కదా వ్యాక్సిన్ తీసుకుని, అంటే తెలుగు వాడికి ఎంత గౌరవం, ఎంత గర్వం. అది జినోమ్ వ్యాలీ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎప్పుడు పెట్టాడు ఆయన? ఎప్పుడో 2000లో పెట్టాడు, 99లోని. జినోమ్ వ్యాలీ అని అప్పుడు అనౌన్స్ చేస్తే ఇదేం జినోమ్ వ్యాలీ, ఇదేం అన్నం పెడుతుంది అంటే, జినోమ్ వ్యాలీ రే ఫ్యూచర్ 2000లో చెప్పిన మాట నేను చెప్తున్నాను ఈరోజు. ఆ స్పీచ్ ఇప్పటికీ ఉంది. బిల్ క్లింటన్ ఆయన స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఈయన మాటలు, ది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ 2 ways. వన్ ఇస్ బయోటెక్నాలజీ, వన్ ఇస్ టెక్నాలజీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎప్పుడు చెప్పాడు ఈయన? 25 years బ్యాక్ చెప్తాడు. అది ఎప్పుడు ఉపయోగపడింది? 23 years తర్వాత ఉపయోగపడింది. అంటే అది జాతకం మాయ కాదు, విజన్, ఫోర్సైట్. ఆ ఫోర్సైట్ ఉండేవాళ్ళే బాగుపడతారు. సో కాబట్టి ఆ ఫోర్సైట్ ఉండేవాడిని ఎప్పుడైనా లీడర్ని నమ్మాలని నేను జనానికి కూడా చెప్తున్నాను. ఆ ఫోర్సైట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారిలో మీరు అనేక కోణాలు చూశారు. ఆయన మంచి కోణం చెప్తున్నారు, ఆయన చేసిన అభివృద్ధి చెప్తున్నారు. సో మరి ప్రతిపక్షాల విమర్శలు కూడా మరి మీరు దాన్ని ఏ రకంగా ఖండిస్తారు? అది చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఇంత స్ట్రాంగ్గా ఇంత మంచి ఐడియాలజీతో ఉన్న పార్టీని కొట్టడం చాలా కష్టం. అసలు మొన్న ఆయన డిక్టేటర్షిప్ రూల్కి పార్టీ అసలు ఇంకో పార్టీ అయితే తట్టుకోలేరు. ఈ పార్టీ ఎందుకు తట్టుకుందంటే ఆ రూట్స్ అలా ఉన్నాయి కాబట్టి, అప్పుల్లో ట్రైనింగ్స్ అలా ఉన్నాయి కాబట్టి. అప్పుల్లో గండిపేటలో ట్రైనింగ్ ఇచ్చారు, అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అన్నవారు. ఆ ట్రైనింగ్స్ అన్నీ జనరేషన్స్కి ఉపయోగపడ్డాయి కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అప్పుడు పాల్గొనే అవకాశం నాకు దొరికింది. ఆయనతో పాటు నేను 15 days నడిచాను. ఆ 15 days మీరు నమ్మరు, నాకు ఎంత మంచి అవకాశం అంటే, ఆయన పక్కనే నడిచడం వల్ల ఆయన నాతో కొన్ని విషయాలు చెప్పడం, ఈ ఏరియా ఏంటి, ఈ ఏరియా ఎలా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మొన్న లోకేష్ గారితో నేను నడవడం, ఒక 20 రోజుల పైన ఆయనతో నడవడం కూడా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీతో అలా పాదయాత్రలు చేసినప్పుడు, నడుస్తున్నప్పుడు ఏమవుద్దంటే, నీకు రోడ్ మీద కొంతమంది మనుషులు వచ్చినప్పుడు, మధ్యలో ఖాళీ దొరుకుతున్నప్పుడు వాళ్ళు విషయాలు షేర్ చేస్తుంటారు, మనం ఏమైనా చెప్పడానికి ఉంటుంది. ఎన్ని విషయాలను తీసుకునే శక్తి అంటే రిసీవర్ ఎండ్ కూడా అంత గట్టిగా ఉండాలి, తీసుకోవాలి, అబ్జార్బ్ చేసుకోవాలి.
నేనైనా బ్యాడ్ చెప్పాను అనుకోండి, నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం కాబట్టి బల్ల గుద్ది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలనిపిస్తే కొన్ని చెప్పేస్తాం. కొన్ని చెప్పినప్పుడు అలా కాదమ్మా ఇలా కాదని ఆర్గ్యుమెంట్ అంటే హెల్దీ ఆర్గ్యుమెంట్ డిబేట్స్ జరుగుతాయి తప్ప ఎప్పుడు కూడా తప్పు ఆగు వెళ్ళు అలా ఉండదు. అందుకనే అంత కంఫర్ట్ ఇంకే పార్టీలో ఉండదు. నేను ఓపెన్ చెప్తున్నాను, టీడీపీలోనే ఆ కంఫర్ట్ ఉంటుంది, ఆ లీడర్షిప్తో డైరెక్ట్ మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు కార్యకర్తల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత బలం వచ్చిందంటారా, నాయకత్వం వల్ల వచ్చిందంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకుడు అనేవాడు మంచి ఐడియాలజీతో ఉంటే కార్యకర్తల ఐడియాలజీతో ముందుకెళ్తారు. నీకు ఆశ్చర్యం ఏంటంటే నేను వైజాగ్ కన్ఫైన్ అయినప్పుడు వైజాగ్లోనే ఇలా ఉంటారేమో అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత కడపలోనే అలాగే ఉన్నారు, అనంతపూర్లో అలాగే ఉన్నారు, వైజాగ్లోనే అలాగే ఉన్నారు. అంటే టీడీపీ బ్లడ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎనీథింగ్. అందరూ ఒకలాగే ఉన్నారు, అందరూ ఒక ఐడియాలజీతోనే ఉన్నారు. తప్పు చేయడానికి 2-3 సార్లు ఆలోచిస్తున్నారు. ఏదన్నా తప్పు చేయాలనుకోండి, అమ్మ అలా చేయకూడదు అన్నయ్య, మన కింద వాళ్ళు కూడా చెప్పాలి, ఆ తప్పు చేయకూడదు, అలా ఆలోచిస్తారు. అందుకనే ఆ రాక్షసత్వ మోడ్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన చనిపోయారు, స్వర్గస్థులు అయ్యారు, ఆయన ఎలా చంపిన తీరుంది. అలా ఎప్పుడన్నా టీడీపీ కార్యకర్తలు అలా చేయగలరా? చేయలేరు. అసలు అంటే భయం కాదు, ఒక జాలి అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐడియాలజీ ఆ రూట్స్లో ఉంది, అలాగా ఆ డిఎన్ఏలో అలా ఉండిపోయింది. అది బ్లడ్ అంతే, ఫస్ట్ బ్లడ్ అంటే సగం మందికి జాలి ఉంటుంది. మనం చేయాలనుకున్నా కూడా అంత క్రూరత్వంగా బిహేవ్ చేయలేం, ఎందుకంటే లీడర్ అలా ఉంటారు. కార్యకర్తలు ఎంత అప్రిషియేట్ చేయాలండి. అసలు నీకు మహానాడులో ఎగ్జాంపుల్, అసలు ముందు 5 రోజుల ముందు వచ్చి అక్కడే పడుకుని పోతారు, అక్కడే ఉంటారు. అంటే ఫ్యామిలీ ఇలా తీసుకోవడం, ఓన్ చేసుకోవడం, అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ రూట్స్ స్ట్రాంగ్ అనేది. ఇప్పుడు నేను అందుకని ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు 10 సార్లు చెప్పాను, నేను ఆ రూట్స్ ఐడియాలజీ స్ట్రాంగ్ ఉంటేనే అది జరుగుతుంది. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరం, అది చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఫస్ట్ కార్యకర్తల మీటింగు, తర్వాతే శంకుస్థాపనలు. అంటే హీ కుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ కార్యకర్తస్. ఎందుకు ఆయన పాదయాత్ర జరుగుతున్న తీరు, అది కార్యకర్తల వల్లే సక్సెస్ అయింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కార్యకర్తల వల్లే పాదయాత్ర సక్సెస్ అయింది. చాలామంది లీడర్స్ కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇచ్చిన బలంతో ముందుకు వచ్చారు తప్ప కార్యకర్తల వల్లే సక్సెస్ అయింది. అంటే మీరు నాకు తెలిసి రాజకీయాల్లోకి నాకు తెలుసు 2 దశాబ్దాల నుంచి బ్యాక్ హ్యాండ్ ఉన్నా ఫ్రంట్ హ్యాండ్ ఉన్నారు. కానీ లాస్ట్ 5 years అనేది మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పార్టీ కష్టకాలంలో మీరు ముందుండి చాలా కష్టపడ్డారు. సో అప్పుడు మీరు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు, మిగిలిన పరిపాలన మామూలుగా సహజంగా ప్రభుత్వాలను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ముఖ్యంగా డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించినాయి మీకు? నా ఫస్ట్ ఆడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మనకి నిరాదీక్ష చేస్తున్నారు స్టేట్ డివిజన్ చాలా అన్డెమోక్రటిక్గా జరుగుతుందని చెప్పి. ఆ టైంలో మేమందరం స్టేజ్ మీద పడుకున్నాం, రాత్రి సార్తో పాటు మేము పడుకున్నాం. మార్నింగ్ అరెస్ట్ అయిపోతున్నారంటే 2 గంటలు లేసి కూర్చునే వాళ్ళవి, 3 o'clock లేసి కూర్చునే వాళ్ళవి. మా అరెస్ట్ చేసేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్టేజ్ మీదే పడుకున్నారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు. అందరం అక్కడ అలా పడుకున్నాం, సార్ ఇలా పడుకున్నారు. మార్నింగ్ లెగ్సిన వెంటనే అరెస్ట్ చేసేస్తున్నారని అంబులెన్స్లో వచ్చాయి. అప్పుడు మేము అందరం ర్యాలీ కింద వెళ్ళి సోనియా గాంధీ ఇంటి మీదకి వెళ్ళాం. వెళ్తే బార్గేట్స్ పెట్టారు. బార్గేట్స్ నేను ఎక్కాను, ఇప్పటికీ వీడియో ఉంటుంది. ఎక్కి సోనియా గాంధీ ఇంటి గోడ ఎక్కుదామని ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత డెమోక్రసీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చారు ఢిల్లీలో కూడా పోలీసు. ఏమని, ఓకే ఇది బాధ ఉంది, వీళ్ళ యాంగ్షియస్నెస్ మనం అర్థం చేసుకోగలం కాబట్టి అక్కడికి వచ్చారు, కాబట్టి జైలుకి తీసుకెళ్ళాం, ఇంకో సాయంత్రం పంపించేద్దామని మధ్యాహ్నం భోజనం తెప్పించారు, పోలీసే తెప్పించారు. నేను అనుకునేవాడిని ఓకే డెమోక్రసీ ఇండియాలో బతుకుంది. ఏంటది, మేము ఎంత ధర్నా చేసినా, సోనియా గాంధీ గారు ఇంటి మీదకి వెళ్ళినా, మన్మోహన్ సింగ్ గారు రోడ్డు మీదకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళి బార్గేట్లు ఎక్కినా కూడా, మొన్న ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఎలాగైతే ఎక్కి కింద దూకారో అలాగే మేము దూకాం, అయినా కూడా తీసుకెళ్లారు, మళ్ళీ వదిలేశారు. నేను అలాగే ఉంటుంది అనుకున్నా, ప్రతి దగ్గర డెమోక్రసీ అలాగే ఉంటుంది. తిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్టింగ్లో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసే తీరుని చూసా. అది కూడా ఆయన బాగోపోతే మట్టి రోడ్డు మీద తీసుకెళ్ళండి, ఆ సాడిస్టిక్ అప్రోచ్ చూసా, సైకోపాత్ ఆలోచనలు చూసా. ఇదేం రాజకీయం రా బాబు అనిపించింది. ఇంతకుముందు ఏంటి అపోజిషన్ వాడు పెళ్ళి అవుతే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైతే వెళ్ళడానికి కూడా మనసు ఒప్పట్ల. ఎందుకంటే అంత శత్రుత్వాన్ని పెంచాడు. ఎక్కడో తమిళనాడులో ఉండి అంట అని వినేవాళ్ళం, ఇప్పుడు మనకి దాన్ని తీసుకొచ్చేసాడు ఈయన. విద్వేషాలు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అప్పుడు తమిళ్లో ఉండేవాళ్ళు, ఆ కల్చర్ అలవాటు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంతమంది తమిళనాడులో ఉన్నారు, వాళ్ళు బిజినెస్లో చేసేవారు. అవన్నీ చూసాడేమో ఈయన నాకు తెలిసి. చూసి కాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పెట్టించుకోవడం, ఇవన్నీ ఆలోచనలన్నీ స్టార్ట్ అయ్యి ఉండుంటాయి ఆయనకి. ఆ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ స్టార్ట్ చేసాడు. అయినా తమిళ్లోనే ఏముంటుంది, ఒకటి అంటే చెడు తీసుకున్నాడు తప్ప మంచి వాళ్ళ. తమిళియన్స్ ఏం చేస్తారు, వాళ్ళకి స్టేట్ వరకు వచ్చినప్పుడు అందరూ ఒకటవుతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ.
కానీ ఈయన మాత్రం వెంటనే ముందు డిస్ట్రక్షన్ పట్టుకొని ఏం చేశాడు, ఫస్ట్ ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో ఇదేంటి ఇలా చేస్తున్నాడు అనుకున్నా. తర్వాత అరెస్టులు చేసే తీరు, మా ఇంటికి వచ్చిన తీరు, మా అమ్మగారిని, నన్ను, మా పిల్లల్ని అందరిని ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ నేను చూసి స్టన్ అయిపోయాను. చిన్న గోడ పక్కన పెట్టండి, ఇక్కడ బంజారాహిల్స్లో ఇల్లు ఉంటే అక్కడికి పోలీసులు వచ్చి సరౌండ్ చేశారు. ఎందుకు అంటే మీరు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారో అనుమానంగా ఉంది, అంతే తప్ప కరప్షన్ గురించి మాట్లాడరావడం. ఎందుకంటే మేమేం చేయలేదు. మా పాప అప్పుడు 5 years, ఆ పాప దగ్గరికి వచ్చి పోలీసు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏదో దొంగతనం చేసినట్టు. మనం అంటే పొలిటికల్లో ఇంత టఫ్ స్కిన్ డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే 15 days హాలిడేస్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి, కొట్టాలి, అది ఎంపీ అయినా పర్లేదు, ఎవడన్నా పర్లేదు, కొట్టాలి, నీ భయం చూపెట్టాలి. లేకపోతే రఘురామరాజు గారు ట్రైన్ ఎక్కినప్పుడు చంపేద్దామని ఆలోచనలు కానీ ఇవన్నీ ఏంటండి అసలు. నేను ప్రధానమంత్రి వచ్చారు, రఘురామరాజు ఆ స్టేజ్ మీద ఉండకూడదు, అయన్ పాత్ రేపు ఉదయం కల్లా అరెస్ట్ అయిపోవాలి, ఫ్లైట్ దిగిన వెంటనే మఫ్తీలో వెళ్ళి అరెస్ట్ చేసేయండి. ఇలా ఆడుకొని ఆ ఐపీఎస్లందరూ ఈరోజు జైలుకి వెళ్ళి సస్పెండ్లు అయిపోయి అంత కర్మేం కర్మ ఉండేది. కాబట్టి నేను ఏమంటున్నానంటే అసలు వీళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదవలేదు, అసలు జస్టిస్ అంటే ఏంటో తెలియదు, ఈక్వాలిటీ అంటే ఏంటో తెలియదు, లిబర్టీ అంటే ఏంటో తెలియదు, ఫెటర్నిటీ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉంటాయి. మనం కాన్స్టిట్యూషన్ అంతా చదవాల్సిన లేదు, పైన ఒక పేజ్ చదివితే చాలు. ఇంకోటి ఏంటంటే మానవత్వం అనే పదం ఆయన వాడతాడు కదా, అది ఫాలో అయినా చాలు. నేను అదే డ్రామా అంటున్నాను. ఈరోజు మొత్తం నాశనం చేసేసి నాకేం సంబంధం లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు, అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, అసలు మద్యపాన నిషేధం చేస్తానందే నువ్వు, 1000 కోట్ల స్కామ్ చేసిందే నువ్వు, అక్కడేమో సూత్రధారి కింద ఎవరో చంపేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఐస్ బాక్స్లో పెట్టించిందే మీరు. ఇక్కడి నుంచి మరి హెలికాప్టర్లో రాకుండా ఇప్పుడు మొత్తం హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిన రోజు హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళలేదండి, కార్లో ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ నుంచి? సో ఇవన్నీ కాంట్రవర్షియల్ టాపిక్స్ అని అంటారు, కానీ ఒకసారి పరిశీలన చేసుకోవాలని మర్చిపోకూడదు జనం ఎప్పుడు కూడా, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత డిస్ట్రక్షన్ అనేది ఇప్పుడు లైఫ్లో మనం చూడకూడదు. అదొక బ్లాక్ టైం లాగా అయిపోయింది. అది 5 years. ఆ 5 years నేను చూసిన నా అరాచకాలు చూసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట, చంద్రబాబు నాయుడు గారు ఎంత టఫ్గా ఉంటున్నారు. అంటే మీరు నిజంగా అప్పుడు అంత టఫ్ టైం చూశారు కదా, మీకు మళ్ళీ అధికారం వస్తుందని మీరు అప్పుడు అనుకున్నారా? 100% అనుకున్నాను. ఎందుకో చెప్తానండి, 2 years బ్యాక్ నా శ్రేయోభిలాషులు కూడా నేను చెప్పాను. ఎందుకో నేను చెప్తానండి, ఎప్పుడు కూడా ఇండియన్స్ మీరు ఫ్రీడమ్ ఫైటింగ్ దగ్గర నుంచి చూడండి, నీకు కొడతా ఎంతవరకు తీసుకుంటారు. అది సఫకేషన్ ఎప్పుడైతే జనాలకు నువ్వు ఏర్పరిచావో, ఎప్పుడైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద నువ్వు ఎప్పుడైతే క్లాంప్ డౌన్ చేసి ట్యాంపర్ చేద్దామని ప్లాన్ చేసావో, ఆ రోజు ఆ లీడర్ డిజాస్ట్రస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు అనేది హిస్టరీస్లో చూసామండి. ఇప్పుడు కాదు, మీరు సద్దాం హుస్సేన్ కూడా లాస్ట్కి జనాలు మంచి చేసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ప్రతి డిక్టేటర్కి లాస్ట్కి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ జనాలు ఎప్పుడైతే ఎప్పుడవుతారో తెలుసా వ్యతిరేకత. హిట్లర్ అనే వ్యక్తి జనాల్లో సఫికేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా డ్రామా ప్లే చేస్తున్నారు అనుకోండి థియేటర్లోని, ఆ డ్రామా కూడా తను తెలిసి ప్లే చేయాలని, స్క్రిప్ట్ కూడా తను చూడాలని. ఆ సిచ్యువేషన్కి ఎప్పుడైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చావో ఆటోమేటిక్గా నీకు సఫికేషన్ స్టార్ట్ అయిందంటే విక్టరీ వచ్చేస్తుంది, జనాలందరూ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది. అది గ్రహించలేనోడు నువ్వు లీడర్ ఎలా అవుతావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేదు అంటారు. గ్రహించలేదు. నీకు ఏమనుకున్నాడంటే నువ్వు పొలిటీషియన్లు హింసించావు, పొలిటికల్ గొడవ అనుకున్నావు, డాక్టర్ని హింసించావు, నా మీద మాట్లాడాడు కాబట్టి భయం పెడతావు అనుకున్నావు, అలాగా కిందనున్న టీచర్లు హింసించావు. ఏముందిలే టీచర్స్ ఎంతమంది ఉంటారు, మహా అయితే 8 లక్షల మందే కదా అని అనుకున్నాడు. సో జనాలు ఏ స్థితికి లాస్ట్కి వచ్చారంటే నా ఇంటికి కూడా ఎప్పుడు వస్తాడో అనే భయం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అంత దాకా అవసరం లేదండి, వాట్సాప్ కాల్ మానేసి నార్మల్ కాల్ ఫోన్ చేసుకుంటున్నాం చూసారా ఇప్పుడు, అది చాలా ఫ్రీడమ్. దానికంటే అవసరం, దానికే ఓటేశారు జనం. బిజినెస్ పీపుల్ అయితే ఏంటంట, నాకు ఒక బిజినెస్ మ్యాన్ చెప్పాడు, ఇది ఎంత పెద్ద మాట అంటే, ఆయన చాలా కోటీశ్వరుడు. తనకి ఒకరోజు ఈ విజయసాయి రెడ్డి ఎవరో ఫోన్ చేసి, ఏంటి ఎవరికో డొనేట్ చేసేవాట ఎలక్షన్కి అని ఫోన్ చేసాడంట. ఎలా తెలుసు మీకు, మేము చేయలేదంటే నీ ఫోను మా ట్యాప్ చేసాం అని చెప్తున్నాడు. అంటే మీరు నమ్ముతున్నారా కాల్ ట్యాంపరింగ్ జరిగింది? 100%. తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్లో 100% జరిగింది. ప్రతి బిజినెస్ మ్యాన్ది ట్యాప్ చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ తెలంగాణ నుండి చేశారంటారా, అక్కడి నుంచే డైరెక్ట్గా అక్కడి నుంచే చేసి ఉంటుంటారు. టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు చేశారు అదే పని. నీకు ఓ మాట చెప్తానండి, సీఎం స్కెడ్యూల్ ఈరోజు ఏంటి, ఓ బడుగు బలహీన వర్గాలు ఇంట్లోకి వెళ్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు. అప్పుడు స్కీమ్ స్కెడ్యూల్ ఏంటి, 1 hour కదా, మధ్యాహ్నం రావడం, బయటకు ఒకసారి కనబడతారు, వారంలో 2-3 hours నాకు తెలుసు ఆయన వర్కింగ్ అవర్స్. తర్వాత ఎక్కడైనా కనబడేవాడా సీఎం? వాళ్ళు బస్సులో వచ్చారు కూర్చొని. సో మిగతా టైం అంతా ఏం చేస్తున్నారు, ఆయన పబ్జీ ఆడుకుంటున్నారని కొంతమంది అంటారు, కొంతమంది ఇదో అన్న. నేనేమంటానంటే ఇదే పని, ఇంకా డిస్ట్రక్షన్, దానికి ట్యాపింగ్ ఏం చేయాలి, ఇది చేయాలి, ఇదే పని. సో ఇలాంటి ఐడియాలజీ ఉండేవాళ్ళు రేపు పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆలోచించడమే పెద్ద పొరపాటు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను, పార్టీ ఫ్యూచర్ అయితే పోయింది వైఎస్ఆర్సీపీది, అది రాదు.
ఇంక మళ్ళీ ఏదేదో నేను తర్వాత వచ్చేస్తున్నాను రేపు వచ్చేస్తున్నాను అది జరగదు, కంప్లీట్ క్లోజు. అసలు తెలియలేందంటే ఆయనే సఫికేషన్లో ఉన్నాడు ఇప్పుడు. అది ఎక్కడ ఆ నాయకులు కనబడుతుంది అనే ఉద్దేశంతో కొంచెం గాంభీర్యత్వం చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి అర్థం ఏంటో నేను చెప్తాను. జనాలు నేను వెళ్తుంటే చాలామంది వచ్చేస్తున్నారు, ఎవడు చెప్పుకోడు, చూస్తే మనం తెలుసుకుంటాం. నీ సిద్ధం సభలకు కూడా జనం వచ్చారు. సో ఎగ్జాజరేషన్, హైప్, బెలూను, బబుల్ ఎన్నో రోజులు ఉండదు. కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉంటుంది. కన్సిస్టెన్సీ ఏంటంటే కంప్లీట్గా సంవత్సరాలు కన్సిస్టెంట్గా ఒక లీడర్షిప్ రూట్స్ మీద వెళ్ళినప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఇది క్లియర్గా నేను చెప్తున్నాను, ఆ పార్టీ క్లోజ్. ఇప్పుడు లోకేష్ గారి మీద వస్తున్న విమర్శ ఏంటంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా లోకేష్ గారే చూస్తున్నట్టు, పేరుకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న లోకేష్ గారిదే మొత్తం ప్రధాన భూమిక అంటూ వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఆరోపిస్తున్నారు, సాక్షి పత్రికలలో మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా చూడాలి? నిజంగానే లోకేష్ గారు ఇప్పుడు మొత్తం అంతా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారా? అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆయనదే హవా నడుస్తుందా ఏంటి? వాళ్ళకి ఒక క్లారిటీ ఆడాలండి. ఫస్ట్ ఎవరికి వైఎస్ఆర్సీపీకి కానీ సాక్షి పేపర్ కానీ ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి ఆ క్లారిటీ ఏంటంటే, అపోజిషన్లో ఉన్నప్పుడు లోకేష్ అదంట, లోకేష్ ఏం చేయలేడంట, లోకేష్ గెలవలేడంట, లోకేష్ అది చేయలేడంట. ఇప్పుడేమంటున్నారు, లోకేష్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తున్నాడట, లోకేష్ గారు అన్నీ చూస్తున్నారట. నువ్వు ఒక క్లారిటీ ఉందా ముందు అసలు నీకు? అసలు నేను ఇప్పటికేం చెప్తున్నానంటే, ఇండియాలో ఇది పొగడత కాదండి, నేను చాలా ఖచ్చితంగా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను. ఇండియాలో నాతో సహా నేను చెప్తున్నాను, రేపు ఉదయం తండ్రి తర్వాత ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని నేనన్నా అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి అదే అనుకున్నారు, రాహుల్ గాంధీ అదే అనుకున్నారు. ఎవడన్నా మీరు తీసుకోండి, తండ్రి సీఎం ఉంటే, తండ్రి పిఎం ఉంటే, లేకపోతే తండ్రి ఒక పదవిలో ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే, ఆ తండ్రి తర్వాత ఆ నియోజకవర్గం తీసుకోవాలని ఆలోచిస్తాం. ఎందుకంటే సేఫ్టీ నెట్ ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారని. కానీ ఒక నియోజకవర్గం గెలవలేని దాన్ని పట్టుకొని దాన్ని దమ్మున్న మగాళ్ళ గెలిపించడం అనేది చిన్న విషయం కాదు. అవును, అది కూడా 83లో ఒకసారి, 85లో రెండేసార్లు గెలిచి తర్వాత ఎప్పుడు గెలలేని నియోజకవర్గాన్ని నేను పట్టుకొని ఛాలెంజ్ తీసుకొని దాంట్లో తెలుగుదేశం జెండాని రెపరెపలు ఆడించి సుమారుగా 95,000 మెజార్టీని తీసుకురావడం అనేది నేను చెప్తున్నా, దమ్ము ఉంటేనే జరుగుతుంది రాజకీయాల్లో. దాంతో క్యాడర్లో కాదు మొత్తం అందరికీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన మీద. మాకు ముందే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే 5 ఏళ్ళు నేను చాలా క్లోజ్గా చూశాను. ఆయన వే ఆఫ్ తత్వం, ఆయన వే ఆఫ్ కార్యకర్తలు ఓన్ చేసుకోవడం, కార్యకర్తలు ఓన్ చేసుకుని ఆయనకు మాట ఇస్తే మళ్ళీ రాసుకొని మళ్ళీ ఆ మాటని గుర్తు చేసి మళ్ళీ ఆ మాటని నిలబెట్టుకోవడం, ఇవన్నీ నేను చూశాను. దూరం నుంచి చూసినప్పుడు ఎవడెవడైతే మాట్లాడతాను, దగ్గర ఉన్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎప్పుడైతే ఈ మెజారిటీ చూసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. రెండోది, పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఫస్ట్లో ఏమంటారు, ఏం లేదంటారు. తర్వాత ఏమంటారు, పాదయాత్రని ఆపేయాలి, పాదయాత్ర నచ్చేసేయాలి. అంటే నీకు ఇప్పటికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి లోకేష్ అంటే భయం. నేను ఈరోజు ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదండి. ఎందుకు నేను అది మాట చెప్తున్నానంటే, నువ్వు పులివెందుల నుంచి దమ్ముంటే బయటకు వచ్చి పోటీ చేయి. ఈరోజు నేను సవాల్ చేస్తున్నాను. మరి ఆ వయసులో ఆయన అంత ఛాలెంజ్ తీసుకొని మంగళగిరి లాంటి నియోజకవర్గంకి వెళ్ళి హయ్యెస్ట్ మెజారిటీని తీసుకొచ్చే విధంగా ఆయన ముందుకెళ్ళిపోతే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బయట చేస్తానా, నువ్వు వచ్చి కుప్పం చేసుకో అంటే సరిపోద్ది కదా. సేఫ్ ప్లేసెస్ ఆయన ఎంచుకోలేదు. అసలు ఇండియాలో ఎవరు ఎంచుకోరండి, ఇండియాలో ఎవడని చూపెట్టండి అంటున్నాను ఇప్పటికీ కూడా. జగన్ గారు ఒకళ్ళు ఉన్నారు అయితే సేఫ్ ప్లేస్లో. అంతే, అప్పుల్లో మీరు ఏమన్నారు, లోకేష్ని గెలిపించుకోండి అన్నారా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే, నువ్వు పులివెందుల నుంచి బయటకు వచ్చి పోటీ, అది వదలలేవు. ఎందుకంటే నీకు భయం. పులివెందులు అయితే సేఫ్ గేమ్ ఆడొచ్చు, ఇక్కడ సేఫ్ గేమ్ వదిలేసి ఆయన ముళ్ళబాటుని ఎంచుకొని మంగళగిరిని ఇప్పుడు ఈరోజు కంచుకోట తయారు చేసుకో. నీకు ఇండియాలో చెప్తున్నానండి, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం తీసుకోండి, నార్త్ ఇండియా తీసుకోండి. రాహుల్ గాంధీ గారు అక్కడ ఓడిపోతే మళ్ళీ కేరళ వెళ్ళిపోయారు ఆయన. కానీ లోకేష్ అక్కడ ఓడిపోతే ఎక్కడికైనా కదిలేరా? మళ్ళీ అక్కడే ఉండి, అక్కడే గెలిచి, అక్కడే నిరూపించుకొని, అక్కడ జెండా పాతి మళ్ళీ దాన్ని కంచుకోట తయారు చేసుకొని, ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇంకా నెంబర్ 1 నియోజకవర్గం కింద తీసుకెళ్ళి తీర్చిదిద్ది దాన్ని కంచుకోట కింద తయారు చేయాలి. అంటే ఎక్కడ టీడీపీ జెండా ఎగరలేని దగ్గర ఎగిరించి పార్టీలో అంత క్యాడర్కి ఏం చూపెట్టాడంటే, సేఫ్గా ఉండాలి, లేజినెస్తో హ్యాపీగా కూర్చొని రాజకీయాలు చేసేది కాదు, హెడ్ ఆన్ వెళ్ళాలి. ధైర్యం ఉంటే దమ్ముంటే రాజకీయాల్లోకి రా, లేకపోతే ఇంట్లో కూర్చో. దిస్ ఇస్ వాట్ ద మెసేజ్ హీ హ్యాడ్ గివెన్ యాజ్ అ లీడర్. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, తల్లి చెల్లి అందరిని బయట తోసేయండి, పులివెందుల ఎక్కడైతే వాళ్ళ తాతగారు నాన్నగారు అందరూ ఉండేవారు అక్కడే నేను ఉంటాను, సేఫ్గా గెలుస్తాను. నీకు ఆ రోజు కడప ఎంపీ రాజీనామా చేసి నాకు 5 లక్షల మెజార్టీ వచ్చింది. ఈరోజు లోకేష్ గారికి నీకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది కదా. మరి ఇప్పుడు నువ్వు తల కిందలు తీసి తపస్సు చేసి గెలుస్తాను అనుకుంటే రాయలసీమ వదిలేసి బయటకు రా. సో నేను ఇప్పటికే ఏం చెప్తున్నానంటే,
నీకు గట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నది బబుల్, ఆ బబుల్ బర్స్ట్ అయిపోతుంది. గట్స్ నిజంగా ఏమైనా ఉందంటే లోకేష్ గారికి ఉంది. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలనండి, ఏంటంటే ఎన్టీ రామారావు గారు నాన్నగారు చాలాసార్లు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఇలా. ఆ తత్వం 100% ఈయన దగ్గర ఉంది. మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడిపోతాడు. ఎన్ని సిచ్యువేషన్లు రానివ్వండి. ఇప్పుడు పొలిటికల్గా మనం ఎవరికైనా ఏం కావాలంటే అప్రిషియేషన్ కావాలి. ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేసాం, 10 years పనిచేసాం అనుకోండి, విజయ్ నీకు చేస్తాను అంటే ఓకే మా లీడర్ నాకు చెప్పాడు, నాకు ఎప్పటికైనా చేస్తాడు అనే నమ్మకం ఉంటుంది చూసారు. ఆ నమ్మకం ఏర్పరచుకోవడం చాలా కష్టం. ఆయన చాలా తక్కువ సేపులో అది ఏర్పరచుకున్నాడు. ఈ రోజుకి నువ్వు క్యాడర్ దగ్గరికి వెళ్ళండి, అరే లోకేష్ గారు మాట ఇచ్చారు అయిపోద్ది. ఈరోజు రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? సింపుల్గా చెప్తున్నాను, ఆయన మాట ఇచ్చాడు జనాలకి, సో ఇది జరిగిపోద్ది కాబట్టి వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఏమంటాడు, ఈ రెడ్ బుక్ స్వయంగా సీఎం కొడుకే చెప్తున్నాడు రెడ్ బుక్ గురించి. రెడ్ బుక్ ఎందుకు అంత భయం నీకు? ఎన్ని టీవీలు పగలు కొట్టేసుకుంటావు ప్యాలెస్లో కూర్చొని? నీకు తప్పు చేసావని అంత భయమా? ఏం భయం? ఎదుర్కో, దమ్ముంటే. అంత దమ్ము లేదు. నేను ఇప్పటికే ఏం చెప్తున్నానంటే, మాట ఇస్తే మాట మీద నిలబడి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా దమ్ముండ పాలిటిక్స్ చేసే ఏకైక మనిషి నారా లోకేష్ గారు. నేను ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనుకో ఏదో అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను, నేను అనుభవించాను, ఆ ఫీల్ నాకు తెలుసు. ఆయనతో ఉన్నప్పుడు ఆయన కష్టపడే తత్వం నాకు తెలుసు. పాదయాత్ర తీసుకుందామండి, ఆయన 9 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచాడు రోజుకి. 20 కిలోమీటర్లు చిన్న వయసు నుంచి ఫీల్డ్లోని ఎక్కడన్నా పనిచేసిన వ్యక్తులు కాదండి వీళ్ళు. అయినా కూడా ఆ టఫ్ స్కిన్ని డెవలప్ చేసుకొని నేను జనాల దగ్గరికి వెళ్ళాలని ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మార్చుకొని ఆ ట్రాన్సాక్షన్ జరిగి ఆ విధంగా చేయడం అనేది చిన్న విషయం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, మనం విమర్శిస్తే తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను చూసారా, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే తట్టుకోలేడు. తను విమర్శించినా కూడా ఆన్సర్ చెప్తా, ఎవరన్నా ప్రెస్ రండి, దమ్ముంటే రండి, మాట్లాడండి, నన్ను క్వశ్చన్స్ అడగండి అని చెప్పే లీడర్ చాలా అరుదుగా ఉంటారు. ప్రెస్ మీట్లు తప్పించుకుంటారు అందరూ. రికార్డెడ్ ప్రెస్ మీట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరి గంటలు స్పీచ్ ఇస్తున్నాడు. సాక్షి లేకపోతే సాక్షిని పిలిచి మరీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. పరువు నష్టం వేస్తే అక్కడ నించొని నాకు ప్రూవ్ చేయండి దమ్ముంటే, నేనేదో నా బిల్లింగ్ అది ఎయిర్పోర్ట్లో చేశాను అంటున్నారు కదా. ప్రతి నెల వైజాగ్ వచ్చి కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. కోర్టుకి అటెండ్ అవుతున్నప్పుడు కూడా మైక్రో లెవెల్లోని ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆయన జేబులోంచి పెట్టుకుంటాడు. సో ఈ విధమైన లీడర్షిప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఫ్యూచర్ అందుకని టీడీపీది చాలా పటిష్టంగా ఉంటుందని నేను ఎందుకంత గట్టిగా చెప్పగలనంటే, ఆయన మాట ఇస్తే మాట తప్పడు. దానికి ఏంటంటే చంద్రయ్య వాళ్ళ సన్కి వెంటనే పోస్టింగ్ వేయించడం. అవును, అలాగా ప్రతి విషయంలోనండి. నా దగ్గర అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మ పాదయాత్రలో వచ్చి శాండ్ మాఫియాలో నా కొడుకుని గుద్దీశారు లారీ అని చెప్తే, నేను అన్నాను మేము చూసుకుంటానులే అన్న, ఉండవు నాకు చాలా బాధ అనిపించేస్తుంది అది చూసి అని చెప్పి అక్కడికక్కడే వాళ్ళు పిలిచి 2 లక్షల రూపాయలు ఆమె చేతులు పెట్టారు. చాలామంది అంటే ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆ గ్రూమప్ ఎప్పుడు వస్తుందంటే తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు ఆ గ్రూమప్ వస్తుంది. నేను అది చెప్తున్నాను. అందుకని ఉమెన్కి వాల్యూ ఇవ్వాలి. ఎలాంటి వాల్యూస్ ఉన్న లీడర్షిప్ ఉండడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను.